డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో మాడ్యూల్ 2 బేసిక్ వర్క్షాప్ ప్రాక్టీస్ అలాయ్ ట్రేడ్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఇది భారత్ స్కిల్స్ క్వశ్చన్ బ్యాంక్ నుంచి ఉన్నటువంటిది. గతంలో చెప్పినట్టుగానే ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు రెండు లాంగ్వేజెస్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి తెలుగు లాంగ్వేజ్లోకి మార్చినప్పుడు అది గూగుల్ ట్రాన్స్లేషన్ చేయడం వల్ల సరిగా ట్రాన్స్లేషన్ అవ్వలేదు. దానివల్ల తెలుగులో ఉన్నటువంటి మీనింగ్స్ కొన్ని చోట్ల మనకు ఉపయోగపడవచ్చు, కొన్ని చోట్ల ఉపయోగపడకపోవచ్చు. కాబట్టి అందరూ ఇంగ్లీషు తప్పనిసరిగా చదువుకోండి, తెలుగు కొంత చూడండి తప్ప, కానీ కరెక్ట్ సమాధానం అనేది కరెక్ట్ ట్రాన్స్లేషన్ అనేది జరగలేదు. కాబట్టి దాని గురించి ఎక్కువగా సీరియస్గా తీసుకోకండి అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ మనము మాడ్యూల్ 2 బేసిక్ వర్క్షాప్ ప్రాక్టీస్ అలైడ్ ట్రేడ్ ఈ చాప్టర్ నుంచి మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇప్పుడు చెప్పుకుందాం. మొదటి ప్రశ్న, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ గేజ్? ఈ గేజ్ యొక్క ఉపయోగం ఏమిటి? ఇక్కడ బొమ్మలో మనకు ఒక గేజ్ కనిపిస్తూ ఉంది. ఒక చిన్న చిన్న బ్లేడ్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది దేనికి ఉపయోగిస్తారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ, చెక్ ద ఇంటర్నల్ రేడియస్ ఆఫ్ ద జాబ్. ఒక జాబ్ అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు దాన్ని జాబ్ అంటాం. ఇప్పుడు ఒక బెంచ్ తయారు చేయాలి, లేకపోతే ఒక కటింగ్ చేయాలి, ఒక డ్రిల్లింగ్ చేయాలి, ఇలాంటిది ఏదైనా చేయాలన్నప్పుడు దాన్ని జాబ్ అంటాం. జాబ్ అంటే ఉద్యోగం అని కాదు. ఇక్కడ మామూలుగా సాధారణంగా మనం అందరం మాట్లాడుకునే భాష జాబ్ అంటే ఉద్యోగం. కానీ ఇక్కడ జాబ్ అంటే ఇప్పుడు ఫిట్టర్ వాళ్ళని గమనించండి. ఫిట్టర్ వాళ్ళు ఏం చేస్తుంటారు? ఫైలింగ్ చేస్తుంటారు. వాళ్ళకు ఒక జాబ్ ఇవ్వడం జరుగుతుంది, ఒక డిజైన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డిజైన్ ప్రకారం వాళ్ళు జాబ్ను తయారు చేయాలి. దాన్ని ఇక్కడ జాబ్ అని అంటాం. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనే దానికి ఇక్కడ 4 రకాల ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే, చెక్ ద ఇంటర్నల్ రేడియస్ ఆఫ్ ద జాబ్ అంటే అంతర్గత వ్యాసార్థాన్ని చెక్ చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది అనేది మొదటిది. రెండవది వచ్చేసి చెక్ ద డయామీటర్ ఆఫ్ సిలిండ్రికల్ జాబ్. సిలిండ్రికల్ షేప్లో ఉండేటువంటి జాబ్ని దాని యొక్క డయామీటర్ను చెక్ చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది. ఆప్షన్ సి, చెక్ ద హైట్ అండ్ ప్యారలిజం ఆఫ్ జాబ్. అంటే ఒక జాబ్ యొక్క అంటే ఒక వస్తువు యొక్క హైట్ కానీ మరియు దాని ప్యారలిజం అంటే చుట్టుకొలత కానీ చూసుకునేదానికి అది ఉపయోగపడుతుంది. ఆప్షన్ డి, సెట్ ద జాబ్ ఆన్ మెషిన్స్ ప్యారలల్ టు డేటమ్. అంటే ఇక్కడ సెట్ ద జాబ్ ఆన్ మెషిన్స్ ప్యారలల్ టు డేటమ్. మెషిన్ మీద సమాంతరంగా ఏర్పాటు చేసినటువంటి జాబ్ను దాని యొక్క డేటమ్ను చెక్ చేసేదానికి ఉపయోగిస్తారు. ఇవి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ బొమ్మలో ఉన్నటువంటి గేజ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఆప్షన్ ఏ, చెక్ ద ఇంటర్నల్ రేడియస్ ఆఫ్ ద జాబ్. ఇంటర్నల్ రేడియస్ అంటే లోపల ఉన్నటువంటి వ్యాసాన్ని కనుక్కోవడం, వ్యాసార్థం అంటాం. రేడియస్ అంటే వ్యాసార్థం, రేడియస్ అంటే వ్యాసార్థం అని దాని యొక్క మీనింగ్ అనమాట. వ్యాసము వ్యాసార్థానికి తేడా ఉంది, మీకు అందరికీ తెలుసు. డయామీటర్, రేడియస్ అనేటివి వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ రేడియస్ అంటే వ్యాసార్థం. చెక్ ద ఇంటర్నల్ రేడియస్ ఆఫ్ ద జాబ్. ఇక్కడ ఉన్నటువంటి గేజ్ను ఉపయోగించి మనము ఇంటర్నల్ రేడియస్ని కొలవచ్చు. అది దాని యొక్క మీనింగ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ గేజ్ అంటే ఆప్షన్ ఏ, చెక్ ద ఇంటర్నల్ రేడియస్ ఆఫ్ ద జాబ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫైల్? ఇక్కడ ఒక బొమ్మలో ఒక ఫైల్ చూపిస్తూ ఉన్నారు. ఈ ఫైల్ యొక్క పేరు ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు. 4 ఆప్షన్స్లో మొదటి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ, రాస్ప్ కట్ ఫైల్. ఆప్షన్ బి, సింగిల్ కట్ ఫైల్. ఆప్షన్ సి, డబుల్ కట్ ఫైల్. ఆప్షన్ డి, కర్వ్డ్ కట్ ఫైల్. సో ఇక్కడ ఒక ఫైల్ బొమ్మ మనకు కనిపిస్తూ ఉంది. ఈ బొమ్మలో చూపించిండే దాని ప్రకారము ఇది ఏం ఫైలో చెప్పమని అడుగుతున్నారు. మొదటిదేమో రాస్ప్ కట్ ఫైల్, అంటే అడ్డదిడ్డంగా ఉండేదాన్ని రాస్ప్ కటింగ్ అంటాం. రాస్ప్ కటింగ్ అంటే నిలువు అడ్డంగా నిలువుగా కటింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, అంటే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. రాస్ప్ అంటాం దాన్ని. సింగిల్ కట్ ఫైల్ అంటే ఒకే వైపుకు గీతలు ఉండేదాన్ని సింగిల్ కట్ ఫైల్ అంటాం. అదేవిధంగా డబుల్ కట్ ఫైల్. డబుల్ కట్ అంటే ఒకటి అడ్డము, ఒకటి ఇటు నుంచి అటు, ఒకటి అటు నుంచి ఇటు.
ఆ విధంగా కటింగ్ ఉంటుంది, దాన్ని డబుల్ కట్ ఫైల్ అంటాం. తర్వాత కర్వ్డ్ కట్ ఫైల్. అంటే కర్వ్డ్ అంటే ఏమిటి, ముందుకు వెనక్కి కర్వ్స్ అంటాం మనం. కర్వ్ అంటే వంపుగా ఉండే వాటిని మనము కర్వ్స్ అని అంటాం. కర్వ్ అంటే వంపుగా ఉండే వాటిని కర్వ్ అని అంటాం. ఇది ఏ విధమైన ఫైల్ అంటే ఇక్కడ మీరు బొమ్మలో స్పష్టంగా గమనించండి, ఇది ఎక్కువగా ఉన్నాయి కటింగ్స్. అంటే సింగిల్ కట్ అయితే ఒకటే ఒక కట్ కనపడాలి, అదే డబుల్ కట్ అయితే అటొకటి ఇటొకటి మాత్రమే కనపడాలి. కానీ ఇక్కడ రాస్ప్ కట్ అంటే చెప్పా కదా, అడ్డదిడ్డంగా అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు, అక్కడ సింగిల్ కట్ కనపడట్లే, డబుల్ కట్ కనపడట్లే, కర్వ్డ్ కూడా కనపడట్లే. సో ఇది ఏమిటి అంటే రాస్ప్ కట్ ఫైల్. రాస్ప్ కట్ అంటే ఎక్కువగా గీతలు ఉంటాయి అన్నమాట, అంటే త్వరగా మెటల్ను అరగదీసేదానికి ఈ యొక్క ఫైల్ను ఉపయోగిస్తారు. రాస్ప్ అంటే ఎక్కువగా కట్స్ ఉంటాయి దానిపైన, ఆ ఫైల్ పైన ఎక్కువగా కటింగ్స్ ఉంటాయి, దాన్నే మనము రాస్ప్ కట్ ఫైల్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టూల్? ఈ కింద బొమ్మలో ఒక టూల్ చూపిస్తూ ఉన్నారు, ఈ టూల్ పేరు ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఏ డివైడర్, బి ఇన్సైడ్ క్యాలిపర్, సి ఆడ్ లెగ్ కాలిపర్, డి అవుట్ సైడ్ క్యాలిపర్. ఇక్కడ మనకు ఇది డివైడరా క్యాలిపరా, క్యాలిపర్ అయితే ఇన్సైడా అవుట్ సైడా ఆడ్ లెగ్ అనేది మనల్ని అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఇన్సైడ్ క్యాలిపర్ అని అంటాం. ఇన్సైడ్ క్యాలిపర్ అని ఎందుకంటామంటే ఇవి లోపల కొలతలను మాత్రమే కొలిచేదానికి ఉపయోగిస్తారు. అవుట్ సైడ్ క్యాలిపర్ అంటే బయట కొలతలను కొలిచేదానికి ఉపయోగిస్తారు. సో ఇది వచ్చేసి లోపల పక్క ఉండే కొలతలను మాత్రమే కొలిచేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇన్సైడ్ క్యాలిపర్ అని అంటాము. ఇన్సైడ్ క్యాలిపర్ అని అంటాము. మీరు టూల్స్ గురించి మంచి అవగాహన పెంచుకోవాలి. ఇంకోటి మీకు చెప్పడం ఏంటంటే, ఇప్పుడు మేమైతే ఇది ఏదైతే చెబుతున్నామో వీటి నుంచే రేపు మీకు ఫైనల్ ఎగ్జామినేషన్స్కు ప్రశ్నపత్రం వస్తుంది కాబట్టి వీటిని మీరు చక్కగా గుర్తుపెట్టుకొని వాటిని ఎగ్జామ్స్లో రాస్తే మంచి స్కోర్తో మీరు పాస్ అవుతారు. కాబట్టి చెప్పేటివన్నీ జాగ్రత్తగా వినండి, బొమ్మలను జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ట్విస్టింగ్ డిఫెక్ట్ ఇన్ టింబర్? వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ట్విస్టింగ్ డిఫెక్ట్ ఇన్ టింబర్? టింబర్ అంటే ఏంటి? కలప, చెక్కను మనము టింబర్ అంటాం. టింబర్ డిపో అంటుంటారు. టింబర్ డిపోలో ఏం దొరుకుతాయి మనకు? అనేక రకాలైనటువంటి వుడ్ మనకు అక్కడ దొరుకుతుంది. అదేవిధంగా టింబర్ డిపోస్ అంటే అక్కడ మిషన్ మీద కలప కట్ చేస్తూ ఉంటారు, అంటే రకరకాల చెక్కలను కట్ చేస్తూ ఉంటారు. కలపలలో రకాలు ఉన్నాయి, మనకు మొద్దులు అంటూ ఉంటాం. మొద్దులు అంటే ఏంటి? రకరకాల మొద్దులు మనం చూస్తూనే ఉంటాం, చెట్టును బట్టి దాని యొక్క పేరు మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ట్విస్టింగ్ డిఫెక్ట్ అంటే, ట్విస్టింగ్ డిఫెక్ట్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ట్విస్టింగ్ డిఫెక్ట్ ఇన్ టింబర్? చెక్క లోపల ట్విస్ట్లు ఉంటాయి, అంటే మనము ఏమంటాము? సుడి అంటాం. సుడి అంటాం కదా, సుడి ఉంది అక్కడ. సుడి ఉంది అంటే అది డ్యామేజ్డ్ ప్రోడక్ట్ కింద మనము చూస్తాం. సుడి ఉండే చెక్కను మనము మెయిన్ వాటికి, అంటే ఇప్పుడు దాళమందిరాలకు అంటే డోర్స్కు వాటికి పెట్టేదానికి ఒప్పుకోరు, ఎందుకంటే అక్కడ సుడి ఉంది. ట్విస్టింగ్ డిఫెక్ట్ అంటాం దాన్ని. మనం ఏమంటాం? ట్విస్టింగ్ డిఫెక్ట్ అంటాం. సో అది ఎందుకు ఏర్పడుతుంది అనేది ఇక్కడ అడుగుతున్నారు. వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ట్విస్టింగ్ డిఫెక్ట్ ఇన్ టింబర్? ఆప్షన్ ఏ డిఫెక్టివ్ స్టోరేజ్, అంటే సరిగా స్టోర్ చేయకపోవడం వలన, అంటే నిల్వ సరిగ్గా చేయకపోవడం వలన ట్విస్టింగ్ డిఫెక్ట్ వస్తుందా? ఆప్షన్ బి అన్ఈవెన్ శ్రింకేజ్, అంటే అన్ఈవెన్ శ్రింకేజ్ అంటే శ్రింక్ చేయడం అంటే ఏమిటి? కుదింపడం. ఇప్పుడు బట్టలు మనము కొత్త బట్టలు తీసుకొచ్చి నానబెడితే ఏమవుతుంది? సింక్ అయిపోయింది అంటూ ఉంటాం మనం. ఏమైందిరా టైట్ అయిపోయింది అంటే, కొన్నప్పుడు బాగానే ఉంది, నానబెట్టిన తర్వాత క్లాత్ సింక్ అయిపోయింది, లుంగీ కానీ షర్ట్ కానీ అని చెప్పి మనము చెప్తూ ఉంటాం. దాన్ని శ్రింకేజ్ అంటాం. ఆ శ్రింకేజ్ అంటే ఏమిటంటే, అన్ఈవెన్ అంటే సరిగా చేయకపోవడం. అన్ఈవెన్ అంటే మామూలుగా సక్రమమైన పద్ధతిలో కాకుండా అసమాన పద్ధతిలో దాన్ని శ్రింక్ చేయడం. ఆప్షన్ సి ఇంప్రాపర్ సీజనింగ్. ఇంప్రాపర్ సీజనింగ్ అంటే దానికి ఏ విధమైన మనము ఉపయోగించాలో అలా ఉపయోగించుకోకుండా సరైన పద్ధతిలో దాన్ని ఉపయోగం చేయము. ఇంప్రాపర్, ప్రాపర్ అంటే సరిగ్గా చేయడం, ఇంప్రాపర్ అంటే సరిగ్గా చేయకపోవడం. సీజనింగ్ అంటే దాన్ని నానబెట్టడం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. అంటే ఇప్పుడు సీజనింగ్ అంటే కొన్నిసార్లు మనము కొన్ని చెక్కలకు మనము వేరే రకంగా వర్క్ చేయాల్సి వస్తుందన్నమాట. దాన్ని నానబెట్టి తర్వాత ఎండబెట్టి తర్వాత గట్టిపడిన తర్వాత దాని మీద వర్క్ చేయడం అనేది కొంత వర్క్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ సీజనింగ్. అదేవిధంగా ఆప్షన్ డి
ఇర్రెగ్యులారిటీ ఇన్ గ్రోత్ ఆఫ్ బ్రాంచెస్. ఇక్కడ ఏమవుతుంది? ఇర్రెగ్యులారిటీ ఇన్ గ్రోత్ ఆఫ్ బ్రాంచెస్. బ్రాంచెస్ అంటే కొమ్మలు, బ్రాంచ్ అంటే కొమ్మలు అనమాట. బ్రాంచెస్ అని దేన్ని అంటారంటే చెట్టుకు చుట్టూ కొమ్మలు ఉంటాయి కదా, దాన్నే బ్రాంచెస్ అని అంటాం ఇంగ్లీష్లో మనం. సో ఇక్కడ ఏమవుతుంది? అది ఇర్రెగ్యులర్గా గ్రోత్ ఉంటుంది. అంటే ఈ చెట్టుకు చుట్టుపక్కల ఉండేటువంటి కొమ్మలన్నీ కూడా మామూలుగా ఈక్వల్గా పెరగకుండా అన్ఈక్వల్గా పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇర్రెగ్యులర్గా ఉంటుంది. అంటే ఒక సైడ్ ఎక్కువ లెంత్ ఉండడం, ఒక సైడ్ తక్కువ లెంత్ ఉండడం, లేదా ఒకవైపు ఎక్కువ లావుగా ఉండడం, ఒకవైపు తక్కువగా ఉండడం లావు. సో ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ అనమాట. ఇర్రెగ్యులర్ అంటే క్రమ పద్ధతిలో కాకుండా, సక్రమ పద్ధతిలో కాకుండా రకరకాలుగా దానికి నచ్చినట్టుగా పెరగడం అనమాట. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే, వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ట్విస్టింగ్ డిఫెక్ట్ ఇన్ టింబర్ అంటే, సహజంగా టింబర్లో ఈ ట్విస్టింగ్ డిఫెక్ట్ అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే అన్ఈవెన్ శ్రింకేజ్ వల్ల ఏర్పడుతుంది. అన్ఈవెన్ శ్రింకేజ్ వల్ల ఏర్పడుతుంది. అన్ఈవెన్ శ్రింకేజ్ అంటే ఏమిటి? శ్రింక్ చేయడం అంటే దాన్ని టైట్గా ఏదో కట్టి పెట్టినట్టుగా ఉంటుంది కదా, ఆటోమేటిక్గా అది అన్ఈవెన్ శ్రింకేజ్ అంటే అది సరిగ్గా కంప్రెస్ కాదనమాట. కంప్రెస్ కాకుండా అదేదో ఒక చోట ఇరుక్కుపోయి అది వెడల్పు కాలేక, లేకపోతే గట్టిగా అలాగే ఉండిపోయి లోపల అది సరిగా మెటీరియల్ అనేది ఏర్పాటు కాకపోవడం వల్ల దాంట్లో ట్విస్టింగ్ డిఫెక్ట్ అనేది ఏర్పడుతుంది. కలపలో అంటే మొద్దులో టింబర్ అంటే ఇక్కడ మనకందరికీ తెలుసు టింబర్ డిపో అని మళ్ళీ చెప్తున్నాను. సో అది ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే అది సరిగా అసమానంగా కుదింపు చేయడం వలన దాంట్లో ట్విస్టింగ్ డిఫెక్ట్ అనేది ఏర్పడుతుంది. అన్ఈవెన్ శ్రింకేజ్. దీని ఆన్సర్ వచ్చేసి అన్ఈవెన్ శ్రింకేజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మోర్టైజ్ చిజిల్? మోర్టైజ్ చిజిల్ అనేది ఒక పదము. అది పక్కన తప్పుడు మాట ఇచ్చారు. చనిపోయిన చలి ఉపయోగం ఏమిటి అనేది అది తప్పు. అదే చెప్పాను కదా, గూగుల్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు దాన్ని చేసిన వాళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్ల దాని మీనింగ్స్ అనేటివి భయంకరంగా ఉండిపోయినాయి. సో దాని గురించి మీరు తెలుగులో ఉన్న వాటి గురించి ఎక్కువగా ఆలోచన చేయొద్దండి. జస్ట్ మీకు గుర్తుండేదానికి ఒకటి చదువుకోండి, కానీ మీనింగ్ అయితే మారిపోతూ ఉంది అక్కడ. దాని మీనింగ్ అయితే అది కాదు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మోర్టైజ్ చిజిల్? మోర్టైజ్ చిజిల్ అనేది అది ఒక చిజిల్లో అదొక రకం. మోర్టైజ్ చిజిల్ అనేది ఒక రకం అన్నమాట. చిజిల్స్లో చాలా రకాలు ఉన్నాయి. కోల్డ్ చిజిల్, హాట్ చిజిల్, మోర్టైజ్ చిజిల్, ఇట్లాంటి చిజిల్స్ చాలా ఉంటాయి. ఆ చిజిల్స్లో మోర్టైజ్ చిజిల్ అనేది ఒక రకం. అది దేనికి ఉపయోగిస్తారు అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, జనరల్ చిజిలింగ్ వర్క్ ఇన్ వుడ్. మామూలుగా దీన్ని వుడ్ వర్క్లో ఉపయోగిస్తారా? వుడ్ అంటే చెక్కను చిజిల్ చేసేదానికి, చెక్కను చెక్కడం అంటాం కదా, చెక్కేదానికి ఉపయోగించే వాటిని చిజిల్స్ అంటాం. వాటిని వుడ్ చిజిల్స్ అని అంటాం సహజంగా మనము. సో ఇక్కడ అడుగుతున్నాడు మోర్టైజ్ చిజిల్ యొక్క ఉపయోగం ఏమిటి అంటే మనము వుడ్ వర్క్లో ఉపయోగిస్తాం. నెంబర్ 1. నెంబర్ 2 ఆప్షన్ బి ఏమిచ్చారు? మేకింగ్ రెక్టాంగులర్ హోల్స్ ఇన్ వుడ్. ఈ మోర్టైజ్ చిజిల్ అనేది వుడ్లోనే ఉపయోగిస్తారు. అయితే అది ఎందుకు ఉపయోగిస్తారని చెప్పి అడుగుతున్నారు. మొదటిది వచ్చేసి మామూలుగా చిజిల్ అంటే ఎక్కువ మందం ఉంటే దాన్ని తోపడా పట్టడం కాకుండా, చిజిల్ ఎక్కువ మ్యాటర్ ఉంటే ఏముంది, తోపడ ఎప్పుడు పడతారు? తక్కువ మందం అరగదీయాలంటే తోపడా పడతారు. అలా కాకుండా ఎక్కువ ఉండేదాన్ని తీసేసేయాలంటే చిజిల్తో దాన్ని లేయర్స్గా తీసేయడం అనేది జరుగుతుంది. అది ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్ వచ్చేసి మేకింగ్ రెక్టాంగులర్ హోల్స్ ఇన్ వుడ్. అంటే చెక్కలో రెక్టాంగులర్గా ఉండేటువంటి రంధ్రాలను వేసేదానికి ఉపయోగిస్తారా ఈ చిజిల్ని? ఆప్షన్ సి ఏం చెప్తున్నారు? పేరింగ్ అండ్ ఫినిషింగ్ జాయింట్స్ ఇన్ వుడ్. అంటే రెండు చెక్కలను జాయింట్ చేసి ఫినిష్ చేసేదానికి ఉపయోగిస్తారా? ఆప్షన్ డి లైట్ చిజిలింగ్ క్లీనింగ్ షార్ప్ కార్నర్స్ అండ్ ఇన్ వుడ్ అనమాట. లైట్ చిజిలింగ్ అంటే తక్కువ ఒక సన్నగా ఒక దారం మందంతో దాన్ని చిజిల్ చేసేసి దాన్ని కార్నర్స్ ఏదైనా షార్ప్గా ఉంటే అంటే కోసుకునేటట్లు ఉంటే దాన్ని షార్ప్ చేసేసి కార్నర్స్ కోసుకోకుండా చేసేదానికి ఉపయోగిస్తారా అని చెప్పి అడుగుతున్నారు. దీనికి మోటార్ చిజిల్ యొక్క ఉపయోగం ఏమిటంటే ఆప్షన్ బి మేకింగ్ రెక్టాంగులర్ హోల్స్ ఇన్ వుడ్. అంటే ఈ మోటార్ చిజిల్ని ఎందుకు ఉపయోగిస్తారంటే చెక్కకు రెక్టాంగులర్ షేప్లో హోల్స్ వేసేదానికి, అంటే రంధ్రాలు పెట్టేదానికి. రెక్టాంగులర్ అంటే ఏమిటి? రెక్టాంగులర్ అంటే దీర్ఘచతురస్రం. రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్రం. ఆ సైజులో అంటే 4 మూలలు సమంగా ఉండవు. 4 మూలలు సమంగా ఉండేదాన్ని మనము స్క్వైర్ అని అంటాం. ఇక్కడ రెక్టాంగిల్ అంటే
రెండు మూలలు పెద్దగా రెండు మూలలు చిన్నగా ఉంటాయన్నమాట. అంటే వెడల్పు పొడవు సమానంగా ఉండదు. అటువంటి దాన్నే మనము రెక్టాంగులర్ దీర్ఘచతురస్రం అని అంటాము. అటువంటి రంధ్రాలను పెట్టేదానికి చెక్కలో ఈ యొక్క మోర్టైజ్ చిజిల్ను ఉపయోగిస్తారు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మోర్టైజ్ చిజిల్ అంటే మేకింగ్ రెక్టాంగులర్ హోల్స్ ఇన్ వుడ్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ స్టేక్ ఈజ్ యూజ్డ్ ఫర్ షార్ప్ బెండ్స్ ఇన్ షీట్ మెటల్? షీట్ మెటల్ అంటే తెలుసా మీకు? షీట్ అంటే షీట్ను ఉపయోగించి చేసే వర్క్స్నే షీట్ మెటల్ వర్క్ అని అంటాం. దీన్ని మీకు సింపుల్గా చెప్పాలంటే బీరువాలు దేంతో తయారు చేస్తారు? షీట్తో తయారు చేస్తారు. అవి రకరకాల గేజులు ఉంటాయి షీట్స్ అనేటివి, తర్వాత సంగతి. మనము షీట్ను ఉపయోగించి ఎక్కువగా మనము ఏం తయారు చేస్తాము అంటే బీరువాలు తయారు చేస్తాం. అదేవిధంగా మనము ఐటీలో ఏం తయారు చేసాము? చాటలు తయారు చేసాం. ఐరన్వి చాటలు తయారు చేసాం. మన ఐటీలోనే మనము తయారు చేసామన్నమాట. అంటే షీట్ మెటల్ మీద కూడా చాలా జాబ్స్ మనము అన్ని ఐటీలలో చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ విచ్ టైప్ ఆఫ్ స్టేక్ ఈజ్ యూజ్డ్ ఫర్ షార్ప్ బెండ్స్ ఇన్ షీట్ మెటల్ అంటే షీట్ మెటల్ వర్క్లో షార్ప్ బెండ్ అంటే ఏంటి? బెండ్ అంటే మనం ఏమంటాము? బెండ్ ఉందని అంటాం కదా, వంపులు చేసేదానికి. షార్ప్ బెండ్స్ చేసేదానికి అంటే షార్ప్ బెండ్స్ అంటే బెండ్ అనేది ఉంటుంది కానీ ఎక్కువ బెండింగ్ ఉంటుంది అనమాట. అటువంటి దానికి ఏ స్టేక్ ఉపయోగిస్తాము? స్టేక్ అంటే ఇక్కడ అదొక పనిముట్టు. స్టేక్ అనేది పనిముట్టు అనమాట. ఏ పనిముట్టు ఉపయోగిస్తాము అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ స్క్వేర్ స్టేక్. స్క్వేర్ అంటే మనకు తెలుసు కదా, 4 మూలలు సమానంగా ఉంటే దాన్ని స్క్వేర్ అంటాం, చతురస్రము అంటాం అనమాట. తర్వాత ఆప్షన్ బి హ్యాచెట్ స్టేక్. ఆప్షన్ సి బ్లో హార్న్ స్టేక్. ఆప్షన్ డి బెవెల్ ఎడ్జ్ స్క్వేర్ స్టేక్. 4 రకాలైనటువంటి స్టేక్స్ ఇవ్వడం జరిగింది. షార్ప్ బెండ్స్ను చేసేదానికి షీట్ మెటల్లో ఏ స్టేక్ను ఉపయోగిస్తారు అని చెప్పి ఇక్కడ 4 స్టేక్స్ని ఇచ్చారు. ఆప్షన్ ఏ స్క్వేర్ స్టేక్, ఆప్షన్ బి హ్యాచెట్ స్టేక్, ఆప్షన్ సి బ్లో హార్న్ స్టేక్, ఆప్షన్ డి బెవెల్ ఎడ్జ్ స్క్వేర్ స్టేక్. దీనికి కరెక్ట్ సమాధానం ఏమిటి అంటే హ్యాచెట్ స్టేక్. హ్యాచెట్ స్టేక్. దేనికోసం ఉపయోగిస్తారు ఈ హ్యాచెట్ స్టేక్ అంటే షీట్ మెటల్ పనిలో షార్ప్ బెండ్స్ను తయారు చేసేదానికి ఈ యొక్క హ్యాచెట్ స్టేక్ను ఉపయోగిస్తారు. హ్యాచెట్ స్టేక్ అని గుర్తుపెట్టుకోండి. షార్ప్ బెండ్స్ అంటే పదునైనటువంటి బెండ్స్ను చేసేదానికి. షార్ప్ బెండ్స్ అంటే పదునైనటువంటి బెండ్స్ అనమాట. బెండ్స్ అంటే పదునైన అంటే కోసుకునేటివని కాదు, ఇమ్మీడియట్గా టర్నింగ్ ఉంటుందన్నమాట. చిన్న చిన్న కర్వ్స్ ఉంటాయి, చిన్న చిన్న బెండ్లు అంటాం వాటిని. చిన్న చిన్న బెండ్స్ని చేసేదానికి దేన్ని ఉపయోగిస్తామంటే హ్యాచెట్ స్టేక్ అనే వస్తువును, పనిముట్టును మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ కోల్డ్ చిజల్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్క్వేరింగ్ మెటీరియల్స్ అట్ ద కార్నర్స్? ఏమంటున్నారు? విచ్ టైప్ ఆఫ్ కోల్డ్ చిజల్. ఇక్కడ చిజిల్ అడుగుతున్నారు. ఏంటి ఆ చిజిల్ పేరు అంటే కోల్డ్ చిజల్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్క్వేరింగ్ మెటీరియల్స్ అట్ ద కార్నర్స్. అది కోల్డ్ చిజలే, కాకపోతే ఆ కోల్డ్ చిజల్లో రకాలు ఉన్నాయి. ఏ రకాన్ని ఉపయోగించి మూలలలో, కార్నర్స్లో అంటే మూలలలో స్క్వేరింగ్ మెటీరియల్, మూలల్లో స్క్వేరింగ్గా చేసేదానికి ఏం ఉపయోగిస్తారు? స్క్వేరింగ్ చేసేదానికి, స్క్వేర్ అంటే ఏమిటి? చతురస్రం అనేది మనకు తెలుసు. అంటే 4 మూలలు సమానంగా ఉంటేదాన్ని స్క్వేర్ అని అంటాము. మూలలలో సమంగా ఉంచేదానికి ఏ రకమైన కోల్డ్ చిజల్ను ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు. తెలుగులో ఉండేదానికి మీరు వదిలేయండి, తెలుగు మీనింగ్స్ని సీరియస్గా తీసుకోవద్దండి. ఇక్కడ కోల్డ్ చిజల్ అంటే చల్లటి ఉలి అని పెట్టారు, అది తప్పు. చల్లటి ఉలి కాదు అది. దాన్ని మీరు సీరియస్గా తీసుకోవద్దండి. చాలా మిస్టేక్స్ ఉన్నాయి తెలుగులో, కాబట్టి తెలుగును మీరు సీరియస్గా తీసుకోవద్దు. కేవలం మీకు ఇది ఊరికే గుర్తుపెట్టుకుంటే ఉపయోగపడుతుంది తెలుగు అనేది అక్కడ, కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకోవద్దండి. ఇక్కడ కోల్డ్ చిజల్స్ 4 రకాలు ఇచ్చారు. ఈ 4 రకాల్లో దేన్ని ఉపయోగించి మూలలలో స్క్వేరింగ్ మెటీరియల్స్ను తయారు చేస్తారని చెప్పి అంటున్నారు. ఆప్షన్ ఏ వెబ్ చిజిల్, ఆప్షన్ బి క్రాస్ కట్ చిజిల్, ఆప్షన్ సి ఆఫ్ రౌండ్ చిజిల్, ఆప్షన్ డి డైమండ్ పాయింట్ చిజిల్. 4 ఆప్షన్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా కోల్డ్ చిజిల్సే వీటిని అంటారు. ఆ కోల్డ్ చిజిల్స్లో వాటి యొక్క ఉపయోగాన్ని బట్టి వాటి యొక్క పేర్లు అనేటివి మారుతూ ఉంటాయి. ఇక్కడ మనము మూలలలో స్క్వేరింగ్ మెటీరియల్స్ను తయారు చేసేదానికి ఉపయోగించే కోల్డ్ చిజిల్ని ఏమంటారు అంటే డైమండ్ పాయింట్ చిజిల్ అని అంటారు. డైమండ్ అంటే వజ్రం కాదు, వజ్రం పాయింట్ ఉలి అని ఇచ్చారు తెలుగులో, అది కాదు.
అది చిజిల్ అంటే ఉలి, అంతవరకు కరెక్టే. డైమండ్ పాయింట్ అంటే వజ్రాకారపు అంటే ఎలా ఉంటుంది, వజ్రం ఎలా ఉంటుంది మనకందరికీ తెలుసు. వజ్రాన్ని మనం అందరం చూసింటాం కదా, అంటే చేతికి పెట్టుకోవడము ధరించడం అనేది కాదు, చూడడం అనేది మనము కనీసం టీవీలో లేకపోతే సినిమాల్లో ఎక్కడో చోట మనం చూసింటాం. డైమండ్ పాయింట్ అంటే ఎలా ఉంటుంది, ముందు పక్క కొస్సిగా ఉంటుంది, ముందు పక్క డైమండ్ అంటే అన్ని మూలలు కలిపి ఒక చోట షార్ప్గా ఉంటుంది అనమాట, ఎడ్జ్ అనేది షార్ప్గా ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే డైమండ్ పాయింట్ చిజిల్ అని అంటాము. మూలలలో స్క్వైరింగ్ మెటీరియల్స్ను ఉపయోగించేదానికి వాడే కోల్డ్ చిజిల్ పేరు ఏమిటి అంటే డైమండ్ పాయింట్ చిజిల్. విచ్ టైప్ ఆఫ్ కోల్డ్ చిజిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్క్వైరింగ్ మెటీరియల్స్ అట్ ద కార్నర్స్? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డైమండ్ పాయింట్ చిజిల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which type of caliper is used to draw parallel lines along the outer edges of the materials? Which type of caliper is used to draw parallel lines along the outer edges of the materials? బయట పక్క ఒక మెటీరియల్ బయట పక్క ఉండేదానికి ప్యారలల్గా లైన్స్ గీసేదానికి ఉపయోగించే క్యాలిపర్ ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక క్యాలిపర్ని ఉపయోగించి ఏం చేస్తున్నారు, ప్యారలల్ లైన్స్ గీస్తున్నారు బయట పక్క అవుటర్ ఎడ్జెస్ ఆఫ్ ద మెటీరియల్స్. మెటీరియల్ అంటే ఏదైనా కావచ్చు, స్కేల్ ఉంది మనకు, ఉదాహరణకు మెటీరియల్ అంటే ఉదాహరణకు ఒక స్కేల్ తీసుకుందాం. స్కేల్కు బయట పక్క మనము గీతలు గీస్తాం ప్యారలల్గా, పైన పెట్టి ఒక గీత గీస్తాం, కిందికి జరిపి ఇంకో గీత గీస్తాం, ఆ కిందికి జరిపి ఇంకో గీత గీస్తాం. అయితే ఇక్కడ క్యాలిపర్ని ఎందుకు ఉపయోగిస్తాం, బికాజ్ ఇట్ ఈజ్ మెటల్. ఇక్కడ మీరు పెన్నుతో గీత గీయొచ్చు కదా సార్, లేకపోతే పెన్సిల్తో గీత గీయొచ్చు కదా సార్, లేకపోతే చాక్ పీస్తో గీత గీయొచ్చు కదా సార్ అంటే అవన్నీ తుడిపోతాయి. తర్వాత పెన్నుతో గీసినా పెన్సిల్తో గీసినా కనపడదు, ఎందుకంటే మెటల్ పైన కలర్ అనేది డార్క్గా ఉంటుంది. సో అటువంటి చోట మనం పెన్నుతో పెన్సిల్తో గీస్తే కనపడదు. అలాగని చాక్ పీస్తో గీస్తే మందం ఎక్కువ వస్తుంది. చాక్ పీస్తో గీసినప్పుడు బలపంతో కానీ చాక్ పీస్తో కానీ మనకు కరెక్ట్గా రావాలి అంటే కరెక్ట్గా ఎక్కడికైతే మనం కటింగ్ చేయాలనుకుంటాం, ఇప్పుడు దాన్ని మనము చాక్ పీస్ తీసుకొని గీసినాం అనుకోండి మెటల్ పైన, ఏమవుతుంది, మందం పడుతుంది. కరెక్ట్గా ఇక్కడ మనము ఒక్క ఎంఎం కూడా తేడా లేకుండా మనము వర్క్ చేయాలి జాబ్ చేసినప్పుడు, ఎందుకంటే టాలరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 1 mm తేడా ఉన్నా కూడా దాని యొక్క ఉపయోగం అనేది మారిపోతుంది. కాబట్టి మనము క్యాలిపర్ను ఉపయోగించి దానిపైన గీత గీస్తాం. గీత గీసి కరెక్ట్గా ఆడ ఒక మార్కింగ్ లాగా చేసుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలనుకుంటే అది చేస్తాం. ఆ లైన్ గీసేదానికి మనము ఏ క్యాలిపర్ను ఉపయోగిస్తాము అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, ఇది ప్యారలల్ లైన్స్. గుర్తుపెట్టుకోండి, ప్యారలల్ అంటే సమాంతర రేఖలు అంటాం, ప్యారలల్ లైన్ అంటే సమాంతర రేఖలు అంటాం. గీతలు, రేఖానండి గీతానండి ఏదైనా ఒకటే. ఇన్సైడ్ క్యాలిపర్ ఉపయోగించి చేస్తామా? ఆప్షన్ బి, జెన్నీ క్యాలిపర్ ఉపయోగిస్తామా? ఆప్షన్ సి, అవుట్ సైడ్ క్యాలిపర్ ఉపయోగిస్తామా? ఆప్షన్ డి, స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్ ఉపయోగిస్తామా? ఇది వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇక్కడ 4 రకాల క్యాలిపర్స్ ఇచ్చారు. ఏ క్యాలిపర్ను ఉపయోగించి మనము ప్యారలల్ లైన్స్ గీసేదానికి ఉపయోగిస్తాము? కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే జెన్నీ క్యాలిపర్. జెన్నీ క్యాలిపర్ ప్యారలల్ లైన్స్ గీసేదానికి అవుట్ సైడ్, ఇది గుర్తుపెట్టుకోండి, అవుట్ సైడ్ ఎడ్జెస్, అవుటర్ ఎడ్జెస్ను అంటే బయట పక్క ఉండేదాన్ని మనము దాని ఎడ్జ్ని పట్టుకొని గీత గీస్తాం. దానికోసం ఏం ఉపయోగిస్తాము, అవుటర్ ఎడ్జెస్లో మనము ప్యారలల్ లైన్స్ గీసేదానికి ఉపయోగించే క్యాలిపర్ ఏమిటి అంటే జెన్నీ క్యాలిపర్. ఇట్స్ కాల్డ్ జెన్నీ క్యాలిపర్. విచ్ టైప్ ఆఫ్ క్యాలిపర్ ఈజ్ యూజ్డ్ టు డ్రా ప్యారలల్ లైన్స్ అలాంగ్ ద outer edges of the materials? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, జెన్నీ క్యాలిపర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డ్రిల్ బిట్? ఇక్కడ ఒక డ్రిల్ బిట్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క పేరు ఏమిటి అని అంటున్నారు. ఇక్కడ చూపించిన బొమ్మలో చూపించిన డ్రిల్ బిట్ యొక్క పేరు ఏమిటి? ఫ్లాట్ డ్రిల్ బిట్, ట్యాపర్ షాంక్ బిట్, కౌంటర్ సింక్ బిట్, స్ట్రైట్ షాంక్ బిట్. సో 4 రకాలైనటువంటి బిట్ పేర్లు ఇచ్చారు ఇక్కడ, డ్రిల్ బిట్స్. వీటిల్లో ఆ బొమ్మలో ఉన్నటువంటి దానికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అని అడుగుతున్నారు. ఈ యొక్క బొమ్మలో ఉన్నటువంటి డ్రిల్ బిట్ ఏమిటి అంటే ట్యాపర్ షాంక్ బిట్. ట్యాపర్ షాంక్ బిట్. ఎందుకు ట్యాపర్ షాంక్ బిట్ అయింది? ఇక్కడ మీరు గమనించినారు అంటే, ట్యాపర్ షాంక్ అనేది మీరు ఇక్కడ గమనించినారంటే మీకు ఎందుకు దానికి ఆ పేరు వచ్చిందనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే క్రాస్గా ఉంది. ట్యాపర్ అంటే ఏమిటి, వంపులు ఉండేదాన్ని ట్యాపర్ అని అంటాం. డ్రిల్ బిట్లో అక్కడ ఏంటి మీకు వంపు కనిపిస్తుంది కదా, సో దాన్ని మనం ఏమంటామంటే ట్యాపర్ షాంక్ బిట్ అని అంటాం. వంపులు కలిగి ఉంది కాబట్టి ట్యాపర్ షాంక్ బిట్ అని అంటాము.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్టేక్ యూజ్డ్ ఫర్ జనరల్ పర్పస్ ఇన్ షీట్ మెటల్ వర్క్? ఏ ప్రశ్న అడుగుతున్నారు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్టేక్? ఇందాక మనం చెప్పాం కదా, ఇది ఒక పనిముట్టు అనమాట. స్టేక్ అనేది కూడా ఒక పనిముట్టు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్టేక్ యూజ్డ్ ఫర్ జనరల్ పర్పస్ ఇన్ షీట్ మెటల్ వర్క్? షీట్ మెటల్లో జనరల్ పర్పస్ అంటే, జనరల్ పర్పస్ అంటే అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. జనరల్ పర్పస్ అంటే చాలా రకాలుగా దాన్ని మనము ఉపయోగించుకోవచ్చు. ఈ జనరల్ పర్పస్కు ఉపయోగించే స్టేక్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఎక్కడ? షీట్ మెటల్ పనిలో, షీట్ మెటల్ వర్క్. ఆప్షన్ ఏ స్క్వేర్ స్టేక్, ఆప్షన్ బి హ్యాచెట్ స్టేక్, ఆప్షన్ సి బ్లో హార్న్ స్క్వేర్ స్టేక్, ఆప్షన్ డి బెవెల్ ఎడ్జ్ స్క్వేర్ స్టేక్. జనరల్ పర్పస్ కోసం ఉపయోగించే స్టేక్ పేరు ఏమిటి? షీట్ మెటల్ వర్క్లో జనరల్ పర్పస్ కోసం ఉపయోగించే షీట్ మెటల్ పేరేమిటి? స్టేక్ పేరేమిటి? షీట్ మెటల్ వర్క్లో ఉపయోగించే స్టేక్ ఏంటి? దేనికోసం ఉపయోగిస్తారు? ఇక్కడ జనరల్ పర్పస్ కోసం ఉపయోగిస్తారు. ఏ స్టేక్ ఉపయోగిస్తారంటే స్క్వేర్ స్టేక్. స్క్వేర్ స్టేక్. స్క్వేర్ అంటే మనకి తెలుసు కదా, చతురస్రాకారంలో ఉండేదాన్ని స్క్వేర్ అంటాం. ఇది షీట్ మెటల్ వర్క్లో జనరల్ పర్పస్ కోసం ఉపయోగిస్తారు. అంటే అనేక రకాలైనటువంటి పనుల కోసం ఇది ఉపయోగించడం జరుగుతుంది. దాని పేరు ఏమిటంటే స్క్వేర్ స్టేక్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నెంబర్ 1.25 ఇండికేట్స్ ఇన్ ISO మెట్రిక్ ఫైన్ థ్రెడ్ M12x1.25? ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు. ISO మెట్రిక్ ఫైన్ థ్రెడ్లో ఇక్కడ ఒక టూల్ పైన ఒక నెంబరు ప్రింట్ చేసి ఉంటారు. ఏమని? M12x1.25. దీంట్లో 1.25 అనేది దేన్ని చూపిస్తుంది, దేన్ని సూచిస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఏంటి? 1.25 అనేది ఒక నెంబర్ ఉంది. ఒక టూల్ పైన మనం గమనిస్తుంటాం, అనేక నెంబర్లు పంచ్ చేసి పెట్టి ఉంటారు అనేక చోట్ల. ఇక్కడ M12x1.25లో 1.25 అనేది దేన్ని చూపిస్తుంది? 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ డయామెట్రిక్ ఆఫ్ ద థ్రెడ్, అంటే దాంట్లో ఉన్న దారం యొక్క వ్యాసార్థం. థ్రెడ్ అంటే దారం కాదు ఇక్కడ. థ్రెడ్ అంటే ఏంటి? ఒక డ్రిల్ బిట్ ఉంది. ఆ డ్రిల్ బిట్ థ్రెడ్ ఉంటుంది అనమాట. ఆ థ్రెడ్ అంటే ఇప్పుడు మనకు బోల్టు నట్టు అనేది మనం చూస్తుంటాం. నట్టుకు ఉండేదాన్ని థ్రెడ్ అని అంటాం. ఇక్కడ దారం కాదు. ఇక్కడ మీరు తెలుగు అర్థాలను సరిగ్గా తీసుకోవద్దండి. దాన్ని అదే విధంగా తీసుకోవద్దండి యథాతథంగా. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి దీంట్లో, చాలా మిస్టేక్స్ ఉన్నాయి, కాబట్టి అలా తీసుకోవద్దండి. థ్రెడ్ అంటే మనము ఇప్పుడు ఒక బోల్ట్కు చూసామంటే దానిపైన ఉండేదాన్ని మనము థ్రెడ్ అంటాం. ఆ థ్రెడ్ యొక్క డయామీటర్ను 1.25 చూపిస్తుందా? లేకపోతే పిచ్ ఆఫ్ ద థ్రెడ్. పిచ్ అంటే ఆ రెండింటి మధ్య దాన్ని పిచ్ అని అంటాం. అదేవిధంగా డెప్త్ ఆఫ్ ద థ్రెడ్ అంటే థ్రెడ్ లోతు ఎంత ఉంటే దాన్ని మనము దాని యొక్క 1.25 థ్రెడ్ యొక్క డెప్త్ను చూపిస్తుందా? ఆప్షన్ డి లెంత్ ఆఫ్ ద థ్రెడ్ యొక్క పొడవును చూపిస్తుందా? ఏంటి? ఈ 1.25 ఈ యొక్క M12x1.25 నెంబర్లో 1.25 దేన్ని చూపిస్తుంది అంటే డయామెట్రిక్ ఆఫ్ ద థ్రెడ్, లేదా పిచ్ ఆఫ్ ద థ్రెడ్, లేదా డెప్త్ ఆఫ్ ద థ్రెడ్, లేదా లెంత్ ఆఫ్ ద థ్రెడ్. ఈ 1.25 దేన్ని చూపిస్తుందంటే పిచ్ ఆఫ్ ద థ్రెడ్. పిచ్ ఆఫ్ ద థ్రెడ్ అంటే ఒక థ్రెడ్కు మరొక థ్రెడ్కు మధ్య ఉండే గ్యాప్నే పిచ్ అని అంటాం. పిచ్ ఆఫ్ ద థ్రెడ్ అన్నమాట. ఒక థ్రెడ్కు మరొక థ్రెడ్కు ఉన్న గ్యాప్నే మనము పిచ్ అని అంటాం. ఈ యొక్క 1.25 అనేది దేన్ని చూపిస్తుందంటే రెండు థ్రెడ్స్ మధ్య కలిగిన దూరాన్ని పిచ్ అని అంటాం. ఆ రెండు గ్యాప్నే మనం ఇక్కడ పిచ్ అంటాం. ఈ 1.25 దేన్ని చూపిస్తుందంటే పిచ్ ఆఫ్ ద థ్రెడ్ను చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డిఫెక్ట్ will occur in timber due to irregularity in growth of the branches? ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఇందాక మనం చెప్పుకున్నాం, ఇర్రెగ్యులారిటీ ఇన్ గ్రోత్ ఆఫ్ ద బ్రాంచెస్ అంటే కొమ్మలు సరిగ్గా పెరగకపోతే ఒక చెట్టులో ఏమి డిఫెక్ట్ వస్తుందని ఇక్కడ అడుగుతున్నారు. అంటే ఒక టింబర్ అంటే ఏంటి? ఇక్కడ వుడ్ మొద్దు. వాట్ డిఫెక్ట్ విల్ అక్కర్ ఇన్ టింబర్ అంటే ఎటువంటి లోపం జరుగుతుంది ఎప్పుడు? కొమ్మలు అనేటివి సరిగా పెరగకపోతే, ఇర్రెగ్యులారిటీ ఇన్ గ్రోత్, వాటి యొక్క గ్రోత్ అనేది సమంగా లేకపోతే ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు.
ఆప్షన్ ఏ నాట్. అంటే నాట్ అంటే ఏంటి, అక్కడ ఇందాక చెప్పాం కదా, పురి తిరిగినట్టుగా ఉండడం, అంటే సుడి తిరిగినట్టుగా ఉండడం, సుడి. నాట్ అంటే సుడి అన్నమాట. తర్వాత ఆప్షన్ బి కప్పింగ్. కప్పింగ్ అంటే ఒక మూత ఉంటుంది కదా, కప్పు అంటాం, గిన్నె అంటాం కదా, గిన్నె కప్ అని దేన్ని అంటాం, లోతుగా ఉండేదాన్ని గిన్నె అంటాం. అంటే చుట్టూ పైకి ఉంటుంది, లోపల మాత్రము గుంతలాగా ఉంటుంది. సి వచ్చేసి క్రాకింగ్. క్రాకింగ్ అంటే ఏంటి, క్రాక్ అంటే ఏంటి, పగుళ్ళు. క్రాక్ అంటే పగుళ్ళు రావడం. ఆప్షన్ డి ట్విస్టింగ్. ట్విస్టింగ్ అంటే ఏంటి, ట్విస్ట్ చేయడం అంటే అది తిరగడం అనమాట, అంటే ట్విస్ట్ అనమాట. ట్విస్ట్ అంటే మనం ఏమంటాం, ట్విస్ట్ అంటే ఒకదానికొకటి ముడిపడిపోయి ఉంటుంది అనమాట. ట్విస్ట్ అవ్వడం, మెలి తిప్పడం. ట్విస్ట్ అంటే మెలి తిప్పడం. తెలుగులో కొన్ని పదాలు స్పష్టంగా మనం చెప్పలేము, కాబట్టి మీరు అది వెంటనే మనం గుర్తు తెచ్చుకొని చెప్పాలి. అంటే మనం తెలుగు రోజు మనము సాధారణంగా వాడే భాష కాదు. ఇంగ్లీష్ నుంచి వెంటనే తెలుగులోకి మార్చాలంటే కొన్ని పదాలు వెంటనే గుర్తుకు రావు, కాబట్టి మీరు వేరే రకంగా అనుకోవద్దండి. ఇక్కడ బ్రాంచెస్ అంటే కొమ్మలు అనేటివి, చెట్టులో కొమ్మలు అనేటివి సమంగా పెరగకపోతే ఏర్పడే లోపం ఏమిటి అని అడుగుతున్నారు. దానికి ఆప్షన్ ఏ నాట్, అంటే ఇందాక మనం చెప్పినట్టుగా పురి ఏర్పడడం. ఆప్షన్ బి కప్పింగ్ అంటే గుంతలాగా ఏర్పడడం. ఆప్షన్ సి క్రాకింగ్, పగుళ్ళు ఏర్పడడం. ఆప్షన్ డి ట్విస్టింగ్ అంటే పురి తిరగడం. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ముడి. ఆప్షన్ ఏ నాట్. అంటే మనం అంటూ ఉంటాం కదా, సుడి ఉందిరా, చెక్కలో సుడి ఉందంటాం, లేకపోతే తలలో సుడి ఉందంటాం. నాట్ అంటే సుడి అనమాట. అంటే ఎలా ఉంటుంది అది, అక్కడే అదే ఒక గ్యాప్ లాగా ఏర్పడడం. మనం చెక్క అనేది మీకు ఆటోమేటిక్గా గుర్తు వచ్చే ఉంటుంది. ఈ ప్రశ్న నేను చెప్పంగానే మీకు గుర్తు వచ్చి ఉంటుంది. నాట్ అంటే అక్కడ సుడిలాగా ఉండడాన్నే మనము, దానివల్ల ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. ఏది, ఒక చెట్టులో అన్ని కొమ్మలు సమంగా పెరగకపోతే, ఇర్రెగ్యులర్గా పెరిగితే దానివల్ల ఏమర్పడుతుందంటే నాట్ అనేది ఏర్పడుతుంది. అంటే అక్కడ సుడి అనేది ఏర్పడుతుంది. పురి కాదు, సుడి. ట్విస్టింగ్ అంటే పురి, నాట్ అంటే సుడి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. విచ్ ఫైల్ ఈజ్ యూజ్డ్ ఫర్ షార్పెనింగ్ ద బ్లంట్ టీత్ ఆఫ్ ఏ టెనాన్సా? టెనాన్సాలో ఉన్నటువంటి టీత్ను షార్పెన్ చేసేదానికి ఏ ఫైల్ ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ స్క్వేర్ ఫైల్, ఆప్షన్ బి రౌండ్ ఫైల్, ఆప్షన్ సి ట్రయాంగులర్ ఫైల్, ఆప్షన్ డి హాఫ్ రౌండ్ ఫైల్. టెనాన్సాలో ఉన్నటువంటి బ్లంట్ టీత్ను, అంటే లోపల బ్లంట్గా ఉంటుంది అనమాట, షార్ప్గా ఉంటుంది కదా, ఆ టీత్ను షార్ప్ చేసేదానికి, అంటే షార్ప్ చేయడం అంటే ఏమిటి, సానబట్టడం. షార్ప్ చేయడం అంటే సానబట్టడం. కత్తెరలను మనం సానబడతాం కదా, అట్లా అనమాట. దాన్ని సానబట్టేదానికి ఏ ఫైల్ని ఉపయోగిస్తారని చెప్పి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ట్రయాంగులర్ ఫైల్. కరెక్ట్ ఆన్సర్ ట్రయాంగులర్ ఫైల్. ట్రయాంగులర్ ఫైల్ ఎందుకు ఉపయోగిస్తారు, మీరు చూసే ఉంటారు. టెనాన్సా దేనికి ఉపయోగిస్తారు, చెక్కలను కట్ చేసేదానికి ఉపయోగిస్తారు. కార్పెంటర్ వాళ్ళు చేస్తుంటారు కదా, చెక్కలను మొద్దులను కోసేదానికి. ఇప్పుడు మొద్దులో కూడా ఉండేది కూడా టెనాన్సానే. అయితే హ్యాండ్ టెనాన్సా ఉంటుంది, మెషిన్ టెనాన్సా ఉంటుంది. హ్యాండ్ టెనాన్సా అంటే చేత్తో కట్ చేసేదాన్ని హ్యాండ్ టెనాన్సా. అదే మిషన్ మీద చేసేది మెషిన్ టెనాన్సా అనమాట. అది ఎలా ఉంటుంది మీకు అందరికీ తెలుసు. పళ్ళు ఎలా ఉంటాయి, టీత్ అనేది ఎలా ఉంటుంది, మనకు అందరికీ తెలుసు కదా. షేప్ ఎలా ఉంటుందో మనం చూసే ఉంటాం. షేప్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అవునా, షేపు ఇలా ఉంటుంది. సో ఇది మధ్యలో గ్యాప్ ఎలా ఉంది, ఈ గ్యాప్ ఎలా ఉంది చెప్పండి. ఇది రెక్టాంగిల్గా ఉంది, ఇది ట్రయాంగిల్గా ఉంది. రెక్టాంగిల్ కాదు, రెక్టాంగిల్ అంటే వేరు, ట్రయాంగిల్గా ఉంది. ట్రయాంగిల్ అంటే 3 భుజాల్లాగా ఉంది. సో దీన్ని షార్ప్ చేయాలంటే ఏం చేయాలి, మనము మధ్యలో గ్యాప్ను మనము ఉపయోగిస్తాము. అంటే ఈ గ్యాప్ ఏ విధంగా ఉంది, ఈ గ్యాప్ అనేది మనకు ఏ విధంగా ఉంది చూడండి. ఇది ఎలా ఉంది, ఇది ట్రయాంగిల్గా ఉంది కదా. సో దాన్ని మనము ట్రయాంగిల్ షేప్లో ఉంది కాబట్టి మనము దీన్ని షార్ప్ చేసేదానికి ఏం ఉపయోగిస్తామంటే ట్రయాంగులర్ ఫైల్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఆన్సర్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేమ్ ద పార్ట్
నేమ్ ద పార్ట్ మార్క్డ్ ఎక్స్ ఆఫ్ ద ఫైల్. ఇక్కడ ఒక ఫైల్ ఇచ్చారు, ఎక్స్ అని ఒక పార్ట్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఎక్స్ అనే పార్ట్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ అనే పార్ట్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అయితే ఆ ఎక్స్ అనే పార్ట్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ 4 రకాలైనటువంటి పేర్లు పెట్టారు. 1 ఎడ్జ్, 2 వచ్చేసి హీల్, 3 వచ్చి ట్యాంగ్, డి వచ్చేసి షోల్డర్. దాన్ని ఏమంటారు? ఆ ఎక్స్ అనేది ఉంది కదా ఇక్కడ, ఈ ఎక్స్ అనేది ఆ భాగాన్ని ఏమని పిలుస్తారు? ఆ భాగాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. ఆ భాగాన్ని, ఆ యొక్క ఫైల్లో ఉన్నటువంటి భాగాన్ని ఏమని పిలుస్తారు అంటే హీల్ అని అంటాము. హీల్ అని అంటాం. అంటే మడమ, మన కాలికి ఎలా మడమ ఉంటుందో అలా మడమ ఉంటుందన్నమాట. దాన్ని మనం ఏమని పిలుస్తాము? హీల్ అని పిలుస్తాము. ఆ యొక్క ఎక్స్ పార్ట్ ఏమిటంటే హీల్ అంటే ఇప్పుడు అది ఎడ్జ్ అనేది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, హ్యాండిల్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మొదట వచ్చే భాగాన్ని మనం ఏమంటామంటే హీల్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టూల్? ఇక్కడ ఒక టూల్ను చూపిస్తూ ఉన్నారు. ఈ టూల్ యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఆ టూల్ ఏం చేస్తూ ఉంది గమనించండి. ఇక్కడ మీరు గీత గీస్తూ ఉంది కదా, డైరెక్షన్ గమనించండి మీరు. అది ఒక లైన్ గీసుకుంటూ వెళ్తూ ఉంది. సో ఆప్షన్ ఏ ఏమి ఇచ్చారు? జెన్నీ క్యాలిపర్. ఆప్షన్ బి ఇన్సైడ్ క్యాలిపర్, సి అవుట్ సైడ్ క్యాలిపర్, డి ఫర్మ్ జాయింట్ క్యాలిపర్. వీటిల్లో ఏది సరైన పేరు అని అడుగుతున్నారు. ఇక్కడ ఈ బొమ్మలో చూపించినటువంటి టూల్ పేరు ఏమిటి అంటే జెన్నీ క్యాలిపర్. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ప్యారలల్ లైన్స్ గీసేదానికి జెన్నీ క్యాలిపర్ను ఉపయోగిస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? అక్కడ కూడా జెన్నీ క్యాలిపర్ ఉపయోగించి ఒక లైన్ అనేది గీస్తూ ఉన్నారు. మీరు గమనించండి అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? లైన్ అనేది గీస్తూ ఉన్నారు. చూడండి, లైన్ అనేది గీస్తూ ఉన్నారనమాట. సో ఈ యొక్క టూల్ పేరు ఏమిటి అంటే జెన్నీ క్యాలిపర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద యాంగిల్ మార్క్డ్ ఎక్స్ ఆఫ్ ద చిజిల్? ఇది చిజిల్ అనమాట. ఈ చిజిల్లో ఇక్కడ ఎక్స్ అనే మార్క్ చేసిన దాన్ని ఏ పార్ట్ అని పిలుస్తారు? ఈ పార్ట్ ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఆ యొక్క పార్ట్ పేరేమిటి? ఎక్స్ అని మార్క్ చేశారు, ఆ పార్ట్ పేరేమిటి అని అడుగుతున్నారు. 4 పేర్లు ఇచ్చారు. 1 ఆప్షన్ ఏ రేక్ యాంగిల్, ఆప్షన్ బి పాయింట్ యాంగిల్, ఆప్షన్ సి క్లియరెన్స్ యాంగిల్, ఆప్షన్ డి ఇన్క్లినేషన్ యాంగిల్. 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పాయింట్ యాంగిల్. అక్కడ ఆ యొక్క ఎక్స్ అని చూపించిన దాన్ని ఏమంటారంటే పాయింట్ యాంగిల్ అని అంటారు. ఆ చిజిల్లో ఆ ఎక్స్ అనే భాగాన్ని గుర్తించిన దాన్ని ఏమంటామంటే పాయింట్ యాంగిల్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫర్మర్ చిజిల్? ఫర్మర్ చిజిల్ ఇందాక మనం చెప్పాం కదా, కోల్డ్ చిజిల్, హాట్ చిజిల్, ఫర్మర్ చిజిల్, మోర్టేజ్ చిజిల్, ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట. సో ఫర్మర్ చిజిల్ యొక్క ఉపయోగం ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పేరింగ్ అండ్ ఫినిషింగ్ జాయింట్స్, అంటే జాయింట్స్ను దగ్గరగా పెట్టి ఫినిషింగ్ చేసేదానికి ఉపయోగిస్తారా? ఆప్షన్ బి జనరల్ చిజిలింగ్ వర్క్, సాధారణంగా మనము ఉపయోగించే పనికి అన్ని పనులకు అంటే చాలా పనులు చేయొచ్చు అనమాట ఫర్మర్ చిజిల్తో, దానికోసం ఉపయోగిస్తారా? ఆప్షన్ సి మేకింగ్ రెక్టాంగులర్ హోల్స్ ఇన్ వుడ్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం రెక్టాంగులర్ హోల్స్ చేసేదానికి మోర్టేజ్ చిజిల్ని ఉపయోగిస్తారని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అదే ఆన్సర్ ఇచ్చాడు, మేకింగ్ రెక్టాంగులర్ హోల్స్ ఇన్ వుడ్, కానీ దాని పేరేంటి? మోర్టేజ్ చిజిల్. ఆప్షన్ డి లైట్ చిజిలింగ్ అండ్ టు క్లీన్ షార్ప్ కార్నర్, ఏంటి తక్కువగా అంటే తక్కువ పార్ట్ ఏదైనా చిజిల్ చేసి ఆ మూలలను షార్ప్గా లేకుండా అంటే కోసుకోకుండా, అది టచ్ చేస్తే ఎక్కడైనా కోసుకోకుండా షార్ప్గా ఉండే మూలలను క్లీన్ చేసేదానికి ఉపయోగిస్తారా అని అడుగుతున్నారు. ఫర్మర్ చిజిల్ అనేది ఇట్స్ ఏ జనరల్ పర్పస్ చిజిల్ అనమాట. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే చాలా వాటిల్లో ఫర్మర్ చిజిల్ని ఉపయోగిస్తారు, జనరల్ చిజిలింగ్ వర్క్లో దీన్ని ఉపయోగిస్తారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫర్మర్ చిజిల్ అంటే ఆప్షన్ బి జనరల్ చిజిలింగ్ వర్క్. నెక్స్ట్ క్వశ్చన్. Which type of lap joint is used if one part of a job meets another part at some distance from the ends?
ఇది క్వశ్చన్ మీకు పొడుగుగా అనిపిస్తుంది, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, అర్థం చేసుకోండి. విచ్ టైప్ ఆఫ్ ల్యాప్ జాయింట్ అంటే ఏ రకమైనటువంటి జాయింట్స్లో చాలా రకాలు ఉన్నాయి. ల్యాప్ జాయింట్, ఓవర్ ల్యాప్ జాయింట్, ఆఫ్ ల్యాప్ జాయింట్. ఆఫ్ ల్యాప్ అంటే ఏంటి? ల్యాపింగ్ అంటే ఏంటి? ఒకదానిపైన ఒకటి పెట్టేదాన్ని ల్యాపింగ్ అని అంటాం. ఓవర్ ల్యాప్ అంటాం మనం. ఇక్కడ పూర్తిగా కాకుండా కొంత పార్ట్ పెడితే దాన్ని, సొగాన్ని పెడితే ఆఫ్ ల్యాప్ జాయింట్ అంటాం. ల్యాపింగ్ అంటే ఒకదాని మీద ఒకటి పెట్టేదాన్ని, ఒకదాని మీద ఒకటి పెట్టేదాన్ని ఆఫ్ ల్యాప్ జాయింట్ అని అంటాం. ఇప్పుడు ఇలా చూడండి, ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. సో ఇక్కడ ఈ పార్ట్ చూడండి, దీన్ని మనము ల్యాపింగ్ అని అంటాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ల్యాపింగ్ అనేది కరెక్ట్గా చెప్పాలంటే ఇలా వస్తుంది. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ను మనము ల్యాపింగ్ అని అంటాం. ఏది? ఈ పార్ట్, ఆ పార్ట్ను మనము ల్యాపింగ్ అని అంటాం. ఇక్కడ ఏమవుతుంది? ఇది ఆ చెక్క ఈ చెక్క జాయింట్ అవుతుంది. ఇక్కడ పైన గమనించండి, పైన గమనించినప్పుడు ఊరికే పైన కింద ఉంటుంది. కానీ ల్యాపింగ్ అనే పార్ట్ ఎక్కడొచ్చింది? ఇక్కడ దీంట్లో కొంత పార్ట్ తీసేసినాం, దీంట్లోంచి కొంత పార్ట్ తొలగించాం ఇక్కడ. అదేవిధంగా దీంట్లోంచి కొంత పార్ట్ తొలగించి ఈ రెండు జాయింట్ చేస్తున్నాం, ఈ రెండును జాయింట్ చేస్తున్నాం. దాన్నే మనము ల్యాపింగ్ అని అంటాం. ఇక్కడ దాన్ని ఆఫ్ ల్యాప్ జాయింట్ అంటున్నారు. ఇక్కడ ఆఫ్ ల్యాప్ జాయింట్ ఈజ్ యూజ్డ్ ఇఫ్ వన్ పార్ట్ ఆఫ్ ఎ జాబ్ మీట్స్ అనదర్ పార్ట్ అట్ సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎండ్స్. ఇందాక మనం చెప్పాం కదా, ఇక్కడ మొత్తం కలపదనమాట. అంటే ఇక్కడ టోటల్ పార్ట్ అనేది ఇక్కడ కలవట్ల, ఇది కాదు. ఇది ఆఫ్ ల్యాప్ జాయింట్. ఆఫ్ ల్యాప్ జాయింట్ అంటే ఇందాక చెప్పాం కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ పార్ట్ మనము ఆఫ్ ల్యాప్ జాయింట్ అని అంటాం. అది దాన్ని ఏమని పిలుస్తారు అని అంటున్నారు. ఆప్షన్ ఏ ఎండ్ ల్యాప్ ఇన్పుట్, ఆప్షన్ బి క్రాస్ ల్యాప్ జాయింట్, ఆప్షన్ సి మిడిల్ ల్యాప్ జాయింట్, ఆప్షన్ డి కార్నర్ ఆఫ్ ల్యాప్ జాయింట్. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే మిడిల్ ల్యాప్ జాయింట్ అని పిలుస్తాం. ఆప్షన్ సి. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని మనం ఏమంటున్నాం? ఆఫ్ ల్యాప్ జాయింట్ అంటున్నాం. ఆఫ్ అంటే ఏంటి? సగం అనేది మనకి తెలుసు. సగాన్ని మనము ఆఫ్ అని అంటాం, సగాన్ని మనము ఆఫ్ అని అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది? సగానికి అది చేశారు జాయింట్ అని అక్కడే ఉంది కాబట్టి మీనింగ్. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం? దీని కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే మిడిల్ ల్యాప్ జాయింట్. ఆప్షన్ సి. మిడిల్ అంటే ఏంటి? మిడిల్ అన్నా కూడా మధ్యలో ఉండేదాన్ని మిడిల్ అంటాం. ఎడ్జెస్లో ఉంటే చివరి భాగాన్ని ఎడ్జ్ అంటాం, మధ్యలో ఉండేదాన్ని మిడిల్ అంటాం. అదేవిధంగా ఆఫ్ అంటే ఏంటి? సగం. సో ఆఫ్ ల్యాప్ జాయింట్ ఏమని పిలుస్తామంటే మిడిల్ ల్యాప్ జాయింట్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ నాచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఏ మెటల్ ట్రే విత్ 90 degrees బెండ్ అండ్ ఇన్సైడ్ ఫ్లాంజ్? మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదువుతాను, స్పష్టంగా వినండి. విచ్ టైప్ ఆఫ్ నాచెస్, ఇక్కడ ఏంటి? నాచెస్ వచ్చాయి. ఈ నాచ్ ఏ రకమైన నాచ్ను ఉపయోగించి ట్రే మెటల్కు 90 degrees బెండ్ను మనము తయారు చేస్తాం. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం చాట అనేది ఏం చేస్తాము? ముందు పక్క ఫ్లాట్గా ఉంటుంది, వెనక పక్క ఏమొస్తుంది? పట్టుకునేదానికి హైట్ వస్తుంది. అక్కడ మెటల్ ట్రే అనేది బెండ్ అవుతుంది. ఆ బెండ్ అనేది ఎంత డిగ్రీస్లో ఉంటుంది? 90 degreesలో ఉంటుంది. 90 degreesలో ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక చాట. ఇక్కడ మనకు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది పట్టుకునేదానికి. ఇక్కడ ఎడ్జ్ పట్టుకునేదానికి ఉంటుంది కదా. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది 90 degreesలో ఉంటుంది. ఇది ఎంత డిగ్రీస్లో ఉంటుంది? 90 degreesలో ఉంటుంది ఇది. సో అలా వంపును తయారు చేసేదానికి, 90 degreesలోకి బెండ్ చేసేదానికి, అండ్ ఇన్సైడ్ ఫ్లాంజ్ అంటే ఇప్పుడు ఈ చాట ఉంది కదా, చాట ఎడ్జ్లో మళ్ళీ మనము చిన్నది ఇంకొకటి మెలిదిప్పి పెడతామన్నమాట. ఎందుకని? స్టిఫ్నెస్ కోసం. సో అటువంటిది ఎలా చేస్తారు? దేన్ని ఏ నాచ్ను ఉపయోగించి చేస్తారని అడుగుతున్నారు. సో ఈ నాచ్ అనేది ఒక పనిముట్టు, ఇది ఒక టూల్. ఇట్స్ ఏ టూల్. నాచ్ అనేది టూల్ అనమాట. సో ఆప్షన్ ఏ వి నాచ్, అంటే వి టైప్ ఉంటే నాచ్. ఆప్షన్ బి స్లాంట్ నాచ్, ఆప్షన్ సి స్క్వైర్ నాచ్, ఆప్షన్ డి స్ట్రైట్ నాచ్. స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఏ నాచ్ను ఉపయోగించి మెటల్ ట్రేలో
90 డిగ్రీస్ బెండ్ని క్రియేట్ చేస్తారు. అదేవిధంగా ఇన్సైడ్ ఫ్లాంజ్ను ఏర్పాటు చేస్తారు. అంటే ఆప్షన్ ఏ దీనికి కరెక్ట్ ఆన్సర్. వి నాచ్. వి నాచ్ ఎందుకు ఉపయోగిస్తారు? వి అంటే మనకు తెలుసు ఏంటి, వి ఆకారం ఏంటి మనకు తెలుసు కదా. వి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో వి ఆకారంలో ఉంటుందన్నమాట. ఈ నాచ్ను ఉపయోగించి ఏం చేస్తారు, బెండింగ్ అనేది చేస్తారు 90 డిగ్రీస్లోకి. అదేవిధంగా ఇన్సైడ్ ఫ్లాంజ్ని కూడా ఏర్పాటు చేసేదానికి వి నాచ్ని ఉపయోగిస్తారు. దేనికోసం? 90 డిగ్రీస్ బెండ్ ఏర్పాటు చేసేదానికి మెటల్లో ఉపయోగించే టూల్ పేరేమిటి, పనిముట్టు పేరేమిటి అంటే వి నాచ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హెమ్ ఫోల్డింగ్ ఇన్ షీట్ మెటల్ వర్క్? మీరు ఇవి క్వశ్చన్ చదివి కొన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మీరు ఒకసారి వింటే మీకు అర్థం కాకపోవచ్చు, రెండోసారి వినండి, మూడోసారి వినండి, 10 సార్లు చూడండి వీడియోస్ని. అప్పుడు మీరు ఒకసారి వినడం, రెండోసారి వినడం, మూడోసారి వినడం వల్ల మీకు ఏమవుతుందంటే మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీరు ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్ను చూడంగానే మీకు ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. చెప్పేటప్పుడు, చూసేటప్పుడు, వినేటప్పుడు కాన్సన్ట్రేషన్తో విన్నారంటే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హెమ్ ఫోల్డింగ్ ఇన్ షీట్ మెటల్ వర్క్? షీట్ మెటల్ వర్క్లో హెమ్ ఫోల్డింగ్ యొక్క పర్పస్ ఏమిటి అంటే దాని పని ఏమిటి అని అడుగుతున్నారు. అది ఎందుకు ఉపయోగపడుతుంది హెమ్ ఫోల్డింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, హెల్ప్స్ ఫర్ ఫార్మింగ్ ఏ స్క్వేర్ బాక్స్. ఒక స్క్వేర్ బాక్స్ను తయారు చేసేదానికి ఉపయోగపడుతుందా? ఆప్షన్ బి, హెల్ప్స్ ఫర్ బెండింగ్ షీట్ మెటల్ ఈజీలీ. షీట్ మెటల్ను సులభంగా బెండ్ చేసేదానికి ఉపయోగపడుతుందా? ఆప్షన్ సి, ప్రివెంట్స్ బర్స్ ఫార్మింగ్ ఆఫ్టర్ కటింగ్. కట్ చేసిన తర్వాత బర్స్ అంటే ఏంటి, ఒక షీట్ మెటల్ కట్ చేస్తే ఏమవుతుంది, చివర్లో ఎడ్జెస్లో చిన్న చిన్న ముక్కల్లాగా ఉండి అది చాలా షార్ప్గా ఉండి టచ్ చేస్తానే కోసేస్తుంది అనమాట. అలా కాకుండా దాన్ని నివారించేదానికి ఉపయోగపడుతుందా? లేకపోతే ఆప్షన్ డి, ప్రివెంట్స్ ద షీట్ ఫ్రమ్ డ్యామేజ్. షీటు డ్యామేజ్ కాకుండా ఉపయోగపడుతుందా? దేనికోసం ఉపయోగపడుతుంది ఈ యొక్క హెమ్ ఫోల్డింగ్ అంటే? ఎందుకు ఉపయోగపడుతుందంటే షీట్ అనేది డ్యామేజ్ కాకుండా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది హెమ్ ఫోల్డింగ్ అంటే ఏమిటో. హెమ్ ఫోల్డింగ్ అంటే ఏమిటంటే షీట్ అనేది కొంత పార్ట్ను బెండ్ చేసి దాన్ని మ్యాలెట్తో గట్టిగా కొట్టేస్తారు. అంటే అక్కడ ఏమవుతుందంటే అది డ్యామేజ్ కాకుండా నిరోధిస్తుంది అనమాట. హెమ్ ఫోల్డింగ్ అనేది ఏం చేస్తుందంటే ఆ యొక్క షీట్ మెటల్ త్వరగా డ్యామేజ్ కాకుండా నిరోధిస్తుంది. ఇట్ ప్రివెంట్స్ ద షీట్ ఫ్రమ్ డ్యామేజ్. ఆప్షన్ డి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హెమ్ ఫోల్డింగ్ ఇన్ షీట్ మెటల్ వర్క్? ఆన్సర్ ఈజ్ ప్రివెంట్స్ ద షీట్ ఫ్రమ్ డ్యామేజ్. డ్యామేజ్ కాకుండా, నష్టం జరగకుండా, షీట్కు నష్టం జరగకుండా కాపాడుతుంది. ఏమిటి? హెమ్ ఫోల్డింగ్. HEM, హెమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ డిఫెక్ట్ ఇన్ ద టింబర్ ఈజ్ కాజ్డ్ టు రెడ్యూస్ ఇట్స్ స్ట్రెంగ్త్? ఏ లోపము వలన కలపలో అంటే చెక్కలో దాని యొక్క స్ట్రెంగ్త్ తగ్గుతుంది అంటే దాని యొక్క బలం తగ్గుతుంది. స్ట్రెంగ్త్ అంటే బలం. ఏ లోపం వలన కలప అంటే చెక్క అంటే మొద్దు దాని యొక్క స్ట్రెంగ్త్ బలం అనేది తగ్గుతుంది. ఆప్షన్ ఏ ట్విస్టింగ్, ఆప్షన్ బి కప్పింగ్, ఆప్షన్ సి క్రాకింగ్, ఆప్షన్ డి ఇర్రెగ్యులారిటీ. దేని వలన ఆ టింబర్ యొక్క, కలప యొక్క, చెక్క యొక్క, మొద్దు యొక్క బలం తగ్గుతుంది? ఏ లోపము వలన అంటే ఇర్రెగ్యులారిటీ వలన. ఇర్రెగ్యులారిటీ అంటే సరిగా, ఇర్రెగ్యులర్ అంటాం. పిల్లలు క్లాసులు రాకపోతే ఏం చెప్తాం మనము? స్టూడెంట్ ఇర్రెగ్యులర్ అంటాం. అంటే ఒకరోజు వస్తాడు, ఒకరోజు రాడు. ఎందుకు రాడు? అతనికి తెలియాలి. దానివల్ల ఏమవుతుంది? అతను చదువు కోల్పోతాడు. అంటే ఇక్కడ ఇర్రెగ్యులారిటీ వల్ల హాజరు కోల్పోతారు, చదువు కోల్పోతారు. దానివల్ల అతను రేపొద్దున ఎగ్జామ్స్లో పాస్ కాలేడు, లేదా ఉద్యోగము తెచ్చుకోలేడు, లేదా హాల్ టికెట్ రాదు. సో ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. సో అక్కడ ఏంటి, ఆ బలం అనేది ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఒక చెక్కలో, ఒక కలపలో దాని యొక్క బలం ఎప్పుడు తగ్గుతుందంటే ఇర్రెగ్యులర్గా, అంటే అన్ఈక్వల్గా ఉండడం. ఇప్పుడు మీరు గమనించండి, ఒక మొద్దు ఉంది. మొద్దు ఒకవైపు సన్నగా, ఒకవైపు లావుగా ఉంటే ఏమవుతుంది? బలం అనేది ఈక్వల్గా లేనప్పుడు అది ఇర్రెగ్యులర్ అని అంటాం. సో దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడు తగ్గుతుంది? ఒక కలప యొక్క స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడు తగ్గుతుంది అంటే
అది ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు, అంటే ఒక చోట మందం ఎక్కువ ఉంటుంది, ఒక చోట తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఆ టింబర్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. అంటే ఆ యొక్క చెక్క, మొద్దు, కలప ఏదైనా అనుకోండి, దాని బలం తగ్గుతుంది దేనివల్ల, ఇర్రెగ్యులారిటీ వలన. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద హ్యామర్? ఇక్కడ ఒక హ్యామర్ను చూపించారు. ఈ హ్యామర్ను మీరు స్పష్టంగా గమనించండి, కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ ఎడ్జ్లో గమనించండి, ఏముంది ఎడ్జ్లో, మనకు అటు ఇటు ఉంది, మధ్యలో గ్యాప్ ఉందన్నమాట. సో మీరు ఆ ఎడ్జ్ను స్పష్టంగా గమనించండి. దీన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఇచ్చారు ఇక్కడ, క్లా హ్యామర్. ఆప్షన్ బి, బాల్ పెన్ హ్యామర్. ఆప్షన్ సి, క్రాస్ పిన్ హ్యామర్. ఆప్షన్ డి, స్ట్రైట్ పిన్ హ్యామర్. ఇక్కడ దేని ఇక్కడ చూపిస్తుంది అనేది మీరు గమనించండి. ఇది వచ్చేసి క్లా హ్యామర్ అని అంటారు. క్లా హ్యామర్ అని దేనికి అంటారు అని మీరు అడగొచ్చు. ఇక్కడ మీకు నేను చెప్పేది ఏమంటే, సహజంగా బాల్ పిన్ హ్యామర్ అనేది ఎలా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, ఒకవైపు గుండ్రంగా ఉంటుంది బాల్ పిన్ అనేది. బాల్ అంటేనే గుండ్రంగా ఉండేదాన్ని బాల్ అంటాం. కాబట్టి ఇక్కడ గుండ్రంగా ఎక్కడ మనకు కనపడ్డంలా. తర్వాత క్రాస్ పిన్ హ్యామర్. క్రాస్ అంటే ఏమిటి, మధ్యలో సన్నగా వచ్చి ఉంటుంది క్రాస్ పిన్ అంటే, దాన్ని మనము క్రాస్ పిన్ హ్యామర్ అంటాం. అంటే ఎడ్జ్ అనేది, ఈ ఎడ్జ్ అనేది ఎలా ఉంటుంది, క్రాస్ పిన్ అంటే మధ్యలో గ్యాప్ రాదు. ఇక్కడ గమనించండి, ఇక్కడ వేరేగా ఉందన్నమాట. అది ఇక్కడ వేరేగా ఉంది, అంటే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ కనపడతా ఉంది చూడండి. కాబట్టి అది క్లా హ్యామర్. స్ట్రైట్ పెన్ హ్యామర్ అంటే ఫ్లాట్గా ఉండేదాన్ని స్ట్రైట్ పెన్ హ్యామర్ అంటారు, ఫ్లాట్గా ఉంటేదాన్ని స్ట్రైట్ పెన్ అంటారు. క్రాస్ పెన్ అంటే క్రాస్గా ఉంటుంది, బాల్ పెన్ అంటే గుండ్రంగా ఉంటుంది. ఇలా లేదు కదా ఇక్కడ, దీన్ని క్లా హ్యామర్. ఇది ఎందుకు ఉపయోగిస్తారు సార్ అంటే మనకు అందరికీ తెలుసు, ఈ మధ్యలో ఈ గ్రిప్ ఉంటుంది కదా, దాంట్లో మేకులను కానీ ఏదన్నా కానీ పట్టి బయటికి లాగేదానికి ఉపయోగిస్తారు. గోడలో ఉంటాయి ఏదన్నా, ఆ గోడలో ఉండేదాన్ని దీని ఈ పళ్ళులాగా ఉంటుందంట. అంటే ఈ పక్క ఈ పక్క ఈ రెండింటి పక్క ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంది. ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ అనేది మనకు ఎందుకోసం ఉపయోగిస్తారంటే, గ్యాప్లో ఏదైనా మేకులు లాంటివి ఏదైనా ఉంటే, మూలికలు మేకులు ఏదైనా ఉంటే వాటిని పట్టి లాగేదానికి ఉపయోగిస్తారు. సో దీన్ని ఏమంటామంటే క్లా హ్యామర్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిఫెక్ట్ ఇన్ టింబర్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ఇంప్రాపర్ సీజనింగ్? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇంప్రాపర్ సీజనింగ్ అంటే, సీజన్ అంటే ఏంటి మనకు అందరికీ తెలుసు, రకరకాల వాతావరణాలు ఉంటాయి. ఇంప్రాపర్ సీజనింగ్ వల్ల టింబర్లో ఏర్పడే డిఫెక్ట్ ఏమిటి అంటే లోపం ఏమిటి, టింబర్లో ఏర్పడే లోపం ఏమిటి? డ్యూ టు ఇంప్రాపర్ సీజనింగ్. ఆప్షన్ ఏ నాట్, ఆప్షన్ బి ట్విస్టింగ్, ఆప్షన్ సి క్రాకింగ్, ఆప్షన్ డి కప్పింగ్. ఇంప్రాపర్ సీజనింగ్ వల్ల టింబర్లో ఏర్పడే డిఫెక్ట్ ఏమిటి అంటే కప్పింగ్. కప్పింగ్ అంటే ఇందాక చెప్పాం కదా, కప్పింగ్ అంటే ఏం కాదు, కప్పు ఎలా ఉంటుంది, పైనేమో ఫ్లాట్గా ఉంటుంది, మధ్యలో గుంతలాగా ఉంటుంది. చెక్క కూడా అంతే, మీరు గమనించండి, అక్కడెక్కడ ఏమవుతుందంటే పై పక్క ఫ్లాట్ ఉంటుంది, కానీ అక్కడెక్కడ చిన్న చిన్న గుంతల్లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాన్నే మనము కప్పింగ్ అని అంటాం. అది దాన్ని దేనివల్ల ఏర్పడుతుందంటే అది ఇంప్రాపర్ సీజనింగ్ వల్ల ఏర్పడుతుంది. ఇంప్రాపర్ సీజనింగ్ వల్ల ఏర్పడుతుంది కలపలో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ థ్రెడ్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఇన్ ద గాల్వనైజ్డ్ షీట్ పైప్ జాయింట్? మనకు షీట్స్లో రకరకాలు ఉన్నాయి. ఎంఎస్ గాల్వనైజ్డ్ ఇలా ఉంటాయి అన్నమాట. గాల్వనైజ్డ్ షీట్స్ అంటాం. గాల్వనైజ్డ్ షీట్స్ అనేది జనరల్గా ఎక్కడ ఉపయోగిస్తారంటే ఇంటి కప్పుల కోసం ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నది గాల్వనైజ్డ్ షీట్ పైప్ జాయింట్ అనమాట. దీంట్లో మనకు చూపించినటువంటి పార్ట్ ఎక్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ థ్రెడ్, ఇక్కడ థ్రెడ్ ఉంది కదా, ఈ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ను ఏమని అంటారు ఇన్ ద గాల్వనైజ్డ్ పైప్ జాయింట్? దీనికి ఏం పేరు పెడతారు, ఏం పేరు దీన్ని అంటారు, ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. ఒకటి హెంప్, దీని పేరు హెంప్ అని ఒకటి. ఆప్షన్ బి ఫుల్ ఫామ్ థ్రెడ్, అంటే థ్రెడ్ అంటే ఇక్కడ మనకి ముందే చెప్పుకున్నాం, థ్రెడ్ అనేది ఇక్కడ ఈ విధంగా ఉండేదాన్ని మనము థ్రెడ్ అని అంటాం. థ్రెడ్ అంటే ఏంటి, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా, ఇట్స్ కాల్డ్ థ్రెడ్ అనమాట. సో ఫుల్ ఫామ్ థ్రెడ్ అనమాట. అంటే ఇక్కడ మనము ఈ పార్ట్లో థ్రెడ్ లేదు, దీన్ని హాఫ్ థ్రెడ్ అంటాం. ఫుల్ థ్రెడ్ అంటే ఏంటి, నట్టుకు మొత్తం థ్రెడ్ ఉంటే దాన్ని థ్రెడ్ అని అంటాం అనమాట. ఆప్షన్ సి టాపర్డ్
మేల్ థ్రెడ్. ఆప్షన్ డి ప్యారలల్ ఫిమేల్ థ్రెడ్. సో ఇక్కడ 4 ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి థ్రెడ్ ఏమిటి అని అడుగుతున్నారు అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి దీనికి అంటే ప్యారలల్ ఫిమేల్ థ్రెడ్. ప్యారలల్ ఫిమేల్ థ్రెడ్. ఇక్కడ ప్యారలల్ ఫిమేల్ థ్రెడ్ అని ఎందుకు వస్తుంది సార్ పేరు మీరంటే ఇక్కడ మీరు గమనించండి స్పష్టంగా. ఈ పార్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది ఇలా ఉన్నాయి. ఈ పార్ట్ ఎలా ఉంది? ఇలా ఉంది. గమనించండి, మీరు థ్రెడ్ని గమనించండి. ఒకటేమో ఒక డైరెక్షన్లో ఉంది పైది, కిందిది ఏ డైరెక్షన్లో ఉంది? ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇక్కడ ఏమైతా ఉంది? ఇది ఈ డైరెక్షన్, ఇది ఈ డైరెక్షను, ఈ రెండు వచ్చేసి ఇక్కడ చివరగా ఇలా ఉన్నాయి పార్ట్స్. సో ఇది వచ్చేసి ఈ గ్యాప్లోకి వెళ్ళి కూర్చుంటూ ఉంది. అది గ్యాప్లోకి వెళ్ళి కూర్చుంటూ ఉంది. ఈ గ్యాప్ ఇది వచ్చేసి ఇక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది. సో దాన్ని మనం ఏమంటామంటే ప్యారలల్ ఫిమేల్ థ్రెడ్ అని అంటాం. ప్యారలల్ ఫిమేల్ థ్రెడ్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టూడెంట్స్ మీరందరూ గుర్తుపెట్టుకోండి, మనం చూస్తున్నది ఎలక్ట్రీషియన్ ట్రేడ్ సెమిస్టర్ 1 మాడ్యూల్ 2 బేసిక్ వర్క్షాప్ ప్రాక్టీస్. అలైడ్ ట్రేడ్ అంటాం దీన్ని. దీంట్లో ప్రశ్నలు జవాబులు నేర్చుకుంటున్నాం. విచ్ టైప్ ఆఫ్ నాచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బెండింగ్ ద ఎడ్జ్ ఆఫ్ ద షీట్? ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం మనము ఇదే రకమైనటువంటిది. ఇప్పుడు ఏమడుగుతున్నారు దీంట్లో? షీట్ యొక్క ఎడ్జ్ని బెండ్ చేసేదానికి ఏ టైప్ నాచ్ను ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు. వి నాచా, స్లాంట్ నాచా, స్క్వేర్ నాచా, స్ట్రైట్ నాచా? దేన్ని ఉపయోగించి షీట్ మెటల్లో ఎడ్జెస్ని బెండ్ చేస్తారంటే స్ట్రైట్ నాచ్. స్ట్రైట్ నాచ్. స్ట్రైట్ నాచ్ని ఉపయోగించి షీట్ ఎడ్జ్ను బెండ్ చేస్తారు. అంటే బెండ్ చేయడం అంటే మనకు తెలుసు కదా, వంపులు తిప్పడం, వంపు చేయడాన్ని బెండ్ చేయడం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ నాచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బెండింగ్ ద ఎడ్జ్ ఆఫ్ ద షీట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రాస్ కట్ కోల్డ్ చిజిల్? క్రాస్ కట్ కోల్డ్ చిజిల్ యొక్క పని ఏమిటి? అది ఏం పని చేస్తుంది? ఏంటి? క్రాస్ కట్ కోల్డ్ చిజిల్ ఏం పని చేస్తుంది? దాని యొక్క ప్రయోజనం ఏమిటి, ఉపయోగం ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కటింగ్ కీ వేస్. ఆప్షన్ బి కటింగ్ కర్వ్డ్ గ్రూవ్స్. ఆప్షన్ సి స్క్వేరింగ్ మెటీరియల్స్ అట్ కార్నర్స్. ఆప్షన్ డి రిమూవింగ్ మెటల్ ఫ్రమ్ లార్జ్ ఫ్లాట్ సర్ఫేస్. ఇక్కడ క్రాస్ కట్ కోల్డ్ చిజిల్ యొక్క ప్రయోజనం ఏమిటి అని అడుగుతున్నారు. ఏం చేస్తుందంట? అది ఏం పని చేయొచ్చు అని అంటున్నారంటే కీ వేస్ను కట్ చేసేదానికి ఉపయోగపడుతుందా, లేకపోతే కర్వ్డ్ గ్రూవ్స్. గ్రూవ్ అంటే ఏంటి మనకు తెలుసు కదా. గ్రూవ్ అంటే హోల్ లాగా పెట్టేదాన్నే మనము గ్రూవ్ అంటాం. హోల్ కాదు, పై పార్ట్ మాత్రమే. ఇప్పుడు ఇది హోల్, దీని పై పక్క ఒక గ్రూవ్ లాగా తయారు చేస్తారు. దిస్ ఈజ్ హోల్. దీని పై పక్క గ్రూవ్ ఎందుకు చేస్తారు? ఏదైనా నట్టు కానీ లేకపోతే స్క్రూ కానీ కరెక్ట్గా పోయి దీని లోపల ఈ పార్ట్లో కూర్చుండేదానికి యూజ్ చేస్తారనమాట. సో దాన్ని గ్రూవ్స్ అంటాం. కర్వ్డ్ గ్రూవ్స్ ఏర్పరిచేదానికి ఉపయోగిస్తారా, లేకపోతే స్క్వేరింగ్ మెటీరియల్స్ అట్ కార్నర్స్. స్క్వేరింగ్ మెటీరియల్స్ అట్ కార్నర్స్ అంటే కార్నర్స్లో స్క్వేర్గా వంపులు తిప్పేదానికి ఉపయోగిస్తారా. అదేవిధంగా రిమూవల్ మెటల్ ఫ్రమ్ లార్జ్ ఫ్లాట్ సర్ఫేస్. లార్జ్ ఫ్లాట్ సర్ఫేస్లో ఉన్నటువంటి మెటల్ను తొలగించేదానికి ఉపయోగిస్తారా అని అడుగుతున్నారు. దేనికోసం ఉపయోగిస్తారు దేన్ని? క్రాస్ కట్ కోల్డ్ చిజిల్ దేనికోసం ఉపయోగిస్తారంటే కటింగ్ కీ వేస్. కీ వేస్. కీ వేస్ దేనికోసం ఉపయోగిస్తారు? కీ వేస్ను కట్ చేసేదానికి ఉపయోగిస్తారు. దేన్ని? క్రాస్ కట్ కోల్డ్ చిజిల్ని. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రాస్ కట్ చిజిల్? క్రాస్ కట్ కోల్డ్ చిజిల్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కటింగ్ కీ వేస్. కటింగ్ కీ వేస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ నాచ్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఏ జాబ్ విత్ 90° బెండ్? ఇక్కడ నాచ్ మనము ఎక్కువగా ఇక్కడ ఏం చూస్తున్నాం? నాచెస్ చూస్తున్నాం, చిజిల్స్ చూస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ నాచ్ గురించి ఒక ప్రశ్న అడిగారు. ఏంటి? నాచ్ అనేది కూడా టూలే. ఇందాక మనం చెప్పుకున్నది కూడా టూలే.
ఇది చిజిల్స్ కూడా టూల్సే, ఇవన్నీ కూడా పనిముట్లే. సో ఇక్కడ నాచ్ను ఉపయోగించి మనము 90 degrees బెండ్ను చేయాలి. దానికోసం ఏ టైప్ నాచ్ను ఉపయోగిస్తారని అడుగుతున్నారు. వి నాచ్, స్లాంట్ నాచ్, స్క్వేర్ నాచ్, స్ట్రైట్ నాచ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం, వి నాచ్. 90 degrees బెండ్ను చేసేదానికి ఉపయోగించే నాచ్ని ఏమంటామంటే వి అనేది గుర్తుపెట్టుకోండి, వి నాచ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ కర్వ్ కటింగ్ హ్యాండ్ సా ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ కటింగ్ ఇన్ వుడ్? లోపలి భాగంలో ఉన్నటువంటి ఇంటర్నల్ కటింగ్ అంటే లోపల పక్క ఉండేదాన్ని ఏ రకమైన హ్యాండ్ సా ఉపయోగిస్తాం? విచ్ టైప్ ఆఫ్ కర్వ్ కటింగ్ హ్యాండ్ సా, ఏ రకమైన కర్వ్ కటింగ్ హ్యాండ్ సా ఉండేదాన్ని మనము ఇంటర్నల్ కటింగ్ చేసేదానికి ఉపయోగిస్తాం. ఎక్కడ? వుడ్లో, చెక్కలో. ఏ వచ్చి కంపాసా, బి వచ్చి కీ హోల్సా, సి వచ్చి కోపింగ్సా, డి వచ్చి ఫ్రెట్సా. కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే కీ హోల్సా. ఎందుకని కీ హోల్సా వచ్చింది? దీనికి ఇంటర్నల్గా కటింగ్ చేసేదానికి ఉపయోగిస్తాం. ఇంటర్నల్ అంటే లోపల పక్క. ఇప్పుడు చెక్క ఉంది, చెక్క లోపల భాగం మనకు ఒక రంధ్రం ఉంది. ఇది ఒక చెక్క. ఈ చెక్కలో మనకి రంధ్రము ఇక్కడ ఉంది, ఒక రంధ్రం ఉంది. ఇంటర్నల్ కటింగ్ చేయాలి, దీని లోపల కట్ చేయాలి, ఇక్కడ పెట్టి మనము చేయాలన్నమాట. సో ఇక్కడ రంపం పెట్టాలి కదా, రంపం పెట్టి చేయాలంటే ఇక్కడ ఇలా రంపం పెట్టి చేయాలి. సో దీనికి కీ హోల్ సా ఉంటేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే పెద్ద రంపం ఉండింది అనుకో, పెద్ద రంపం దాని లోపల పట్టదు కదా, కాబట్టి దాన్ని కంపల్సరీగా కీ హోల్ సా ఉపయోగించే మనము ఇంటర్నల్ కటింగ్ను చేస్తాము. ఇంటర్నల్ అంటే ఏమిటి? లోపల పక్క చేసేదాన్ని. ఇంటర్నల్ అంటే లోపల, ఎక్స్టర్నల్ అంటే బయట. ఇక్కడ మనకి ఏమడుగుతున్నారు? చెక్కలో ఇంటర్నల్ కటింగ్ చేసేదానికి ఏ కర్వ్ కలిగిన హ్యాండ్స్ అని ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు. దీన్ని ఏమంటామంటే కీ హోల్సా అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్టేక్ ఫార్ యూజ్డ్ ఫర్ షీట్ మెటల్ వర్క్? ఇక్కడ ఒక బొమ్మలో ఒక స్టేక్ను చూపించారు. స్టేక్ ఇదొక టూల్, ఇట్స్ ఆల్సో ఏ టూల్. ఇవన్నీ కూడా టూల్సే, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ టూల్ను ఇది స్టేక్ అంటాము. ఇక్కడ బొమ్మలో చూపించినటువంటి స్టేక్ షీట్ మెటల్ వర్క్లో ఎక్కడ ఉపయోగిస్తారని అడుగుతున్నారు. దీన్ని ఏమంటారు అంటే, ఒకటి స్క్వేర్ స్టేక్, బి హ్యాచెడ్ స్టేక్, సి బ్లో హార్న్ స్టేక్, డి బెవెల్ ఎడ్జ్ స్క్వేర్ స్టేక్. ఇక్కడ టూల్ ఉంది కదా, ఈ స్టేక్ ఉంది కదా, ఆ స్టేక్ యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఒకటి స్క్వేర్ స్టేక్, ఏ స్క్వేర్ స్టేక్, బి హ్యాచెడ్ స్టేక్, సి బ్లో హార్న్ స్టేక్, డి బెవెల్ ఎడ్జ్ స్క్వేర్ స్టేక్. ఇది కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే బ్లో హార్న్ స్టేక్. బ్లో హార్న్ స్టేక్ అని పిలుస్తాము. బ్లో హార్న్ స్టేక్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టూల్? ఇక్కడ ఒక టూల్ చూపించారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టూల్? ఇక్కడ ఒక టూల్ చూపించారు. ఇది హ్యామర్ అనేది మనకు తెలుసు. అయితే ఈ హ్యామర్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఏ క్లా హ్యామర్, బి ట్యాక్స్ హ్యామర్, సి క్రాస్ పిన్ హ్యామర్, డి స్ట్రైట్ పిన్ హ్యామర్. ఇక్కడ మీకు ట్యాక్స్ హ్యామర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ట్యాక్స్ హ్యామర్. బొమ్మ చూడండి, ఆ బొమ్మను చూసే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ బొమ్మను చూసే మీరు గుర్తుపట్టాలి. దీన్ని ఏమంటారంటే ట్యాక్స్ హ్యామర్. ట్యాక్స్ హ్యామర్ అని అంటారు. ట్యాక్స్ హ్యామర్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ చిజిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ సెపరేటింగ్ మెటీరియల్స్ ఆఫ్టర్ చైన్ డ్రిల్లింగ్? విచ్ టైప్ ఆఫ్ చిజిల్, ఏ రకమైన చిజిల్ను ఉపయోగిస్తారు? దేనికి? డ్రిల్లింగ్ వేసిన తర్వాత మెటల్స్ను సపరేట్ చేసేదానికి. చైన్ డ్రిల్లింగ్ వేసిన తర్వాత మెటల్ను సపరేట్ చేసేదానికి ఏ టైప్ ఆఫ్ చిజిల్ను ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు. విచ్ టైప్ ఆఫ్ చిజిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ సపరేటింగ్ మెటల్స్ ఆఫ్టర్ చైన్ డ్రిల్లింగ్? ఏ ఫ్లాట్ చిజిల్, బి వెబ్ చిజిల్, సి క్రాస్ కట్ చిజిల్, డి డైమండ్ పాయింట్ చిజిల్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వెబ్ చిజిల్. వెబ్ చిజిల్. విచ్ టైప్ ఆఫ్ చిజిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ separating metals after chain drilling? Which type of chisel is used for separating metals after chain drilling? Option B correct answer, web chisel. Web chisel. Next question చూద్దాం. Which type of stake is used for riveting or seaming tapered cone shaped articles?
విచ్ టైప్ ఆఫ్ స్టేక్ ఈజ్ యూజ్డ్ ఫర్ రివిటింగ్ ఆర్ సీమింగ్ ట్యాపర్డ్ కోన్ షేప్డ్ ఆర్టికల్స్. ఇక్కడ కోన్ షేప్ ఉన్నటువంటి ఆర్టికల్స్ అంటే వస్తువులను రివిటింగ్ చేసేదానికి ఏ రకమైన స్టేక్ను ఉపయోగిస్తారు? స్టేక్ ఇక్కడ ఏం చెప్తున్నారు? రివిటింగ్ చేసేదానికి షీట్ మెటల్లో రివిట్ చేస్తారు. రెండు షీట్స్ను జాయింట్ చేసేదానికి రివిట్స్ కొడతారు. మనకు తెలుసు ఆ విషయం. రివిటింగ్ అంటాం దాన్ని మనం. రివిట్స్ ఉపయోగించి రెండు షీట్లను జాయింట్ చేస్తారు. ఎందుకు? టైట్గా పట్టి ఉంటే కదలకుండా ఉంచేదానికోసము రివిటింగ్ చేయడం అనేది మనము గమనిస్తూ ఉంటాం. సో ఆ రివిటింగ్ ఎలా అంటే ఏ షేప్లో ఉంది? అది కోన్ షేప్లో ఉంది. కోన్ అంటే మనకు అందరికీ తెలుసు, ఐస్ క్రీము, కప్ ఐస్ క్రీమ్ అంటూ ఉంటాం, కోన్ ఐస్ క్రీమ్ అంటూ ఉంటాం. సో కోన్ అంటే ఎలా ఉంటుంది మనకు తెలుసు కదా. కోన్ అనేది ఎలా ఉంటుంది? పైపక్క వెడల్పుగా ఉంటుంది, కిందికి వచ్చేసరికి సన్నగా అయిపోతుంది. దీన్ని మనము కోన్ ఆకారం అని అంటాం. ఇటువంటి దానికి రివిటింగ్ చేసేదానికి ఏ రకమైన స్టేక్ను ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ స్క్వేర్ స్టేక్, ఆప్షన్ బి హ్యాచెట్ స్టేక్, ఆప్షన్ సి బ్లో హార్న్ స్టేక్, ఆప్షన్ డి బెవెల్ ఎడ్జ్డ్ స్క్వేర్ స్టేక్. దీనికోసం ఏది ఉపయోగిస్తారంటే బ్లో హార్న్ స్టేక్ అనే టైపు ఉపయోగిస్తారు. బ్లో హార్న్ అని ఎందుకు అంటున్నారు? మీరు బస్సులకు గమనించే ఉంటారు, ఇప్పుడు లేదు. హార్న్ బ్లో అంటే మనకి ఎలా ఉంటుందంటే, అది గతంలో ఉండింది, హార్న్ కొడతారు, ఇలా ఉంటుంది. దీన్ని ఈ పార్ట్ను ఉపయోగించి ఈ పార్ట్ను ఇక్కడ ఒత్తితే సౌండ్ వస్తూ ఉంటుంది. బ్లో హార్న్ అంటారు దాన్ని. మామూలుగా మీరు లారీల వెనక, బస్సుల వెనకాల చూసే ఉంటారు. బ్లో హార్న్ అని రాసి ఉంటారు. ఏంటి బ్లో హార్న్ అంటే? హార్న్ కొట్టండి, ఓవర్టేక్ చేయాలంటే హార్న్ కొట్టండి అని దాని అర్థం. హార్న్ కొట్టకుండా ఓవర్టేక్ చేసేసి యాక్సిడెంట్లోకి వెళ్లకుండా మీరు ఏదైనా ఒక వెహికల్ను ఓవర్టేక్ చేసే ముందు వ్యక్తిని అలర్ట్ చేసేదానికి బ్లో హార్న్ అంటామన్నమాట. సో ఇది ముందు బాయ్ అని సౌండ్ వచ్చేదన్నమాట. దాన్ని బ్లో హార్న్ అంటే అది రబ్బర్తో ఉంటుంది. అది దాన్ని ఒత్తినప్పుడు సౌండ్ వస్తుంది. మనము మామూలుగా ఎక్కడైనా ఫంక్షన్స్ అంటే ఇప్పుడు తిరణాళ్ళు, ఇట్లాంటి జాతరలు ఉంటాయి కదా, అక్కడ కూడా మనం గమనిస్తూ ఉంటాం. లేదు ఐస్ బండ్లు వాళ్ళు కూడా ఒత్తుతూ ఉంటారు. ఒత్తితే కుయ్యి అని సౌండ్ వినపడుతూ ఉంటుంది అనమాట. సో అది ఎలా ఉంటుందంటే ఇలా కొద్దిగా ఉంటుంది. ఒకవైపు ఏమో లా ఉంటుంది, ఒకవైపు సన్నగా ఉంటుంది అనమాట. అటువంటిది పెట్టి మనము, ఎందుకంటే ఇక్కడ ఉండేది కోన్ షేప్ కదా, మనం కోన్ అనేది ఎలా ఉంటుంది, మనం ఇందాకనే చెప్పుకున్నాం, ఇలా ఉంటుంది కోన్. దాని లోపలికి ఇది వెళ్ళి కరెక్ట్గా రివిటింగ్ చేయాలంటే ఇది వెళ్ళి దానిలో కరెక్ట్ పార్ట్ కూర్చుంటేనే అది మనము రివిటింగ్ చేసేదానికి వీలవుతుంది. సో అక్కడ మనం ఎటువంటి స్టేక్ ఉపయోగిస్తామంటే బ్లో హార్న్ స్టేక్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చివరి ప్రశ్న ఇది ఈ యొక్క చాప్టర్కి. విచ్ కాజ్ నాట్ డిఫెక్ట్స్ ఇన్ టింబర్స్? నాట్ ఉంటే అంటే పురి ఉంటే దానివల్ల ఏం జరుగుతుంది కలపలో అని అడుగుతున్నారు. నాట్ అనేది అంటే పురి. ఇంతకుముందే చెప్పుకున్నాం మనము పురి కాదు, ఏమంటాం, అదే మనము తలలో ఏమంటాం, మనం ఏదో అంటాం కదా, మనము నాట్ అంటాం అనమాట దాన్ని. సో అది ఉంటే టింబర్లో ఏం జరుగుతుంది? విచ్ నాట్ డిఫెక్ట్ ఇన్ టింబర్స్? ఆప్షన్ ఏ డిఫెక్టివ్ స్టోరేజ్, ఆప్షన్ బి అన్ఈవెన్ స్ట్రింకేజ్, ఆప్షన్ సి గ్రోత్ ఆఫ్ బ్రాంచెస్, ఆప్షన్ డి ఇంప్రాపర్ సీజనింగ్. ఇంతకుముందు కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, దాన్ని ఒక రకంగా అడిగారు, ఇప్పుడు రెండో రకంగా అడుగుతున్నారు దీన్ని. ఇంతకుముందు ఈ డిఫెక్ట్ ఉంటే ఏం జరుగుతుందని అడిగారు, ఇప్పుడేమో నాట్ డిఫెక్ట్ ఉంటే టింబర్లో ఏమవుతుంది అంటే కలపలో ఏమవుతుందని అడుగుతున్నారు. దానివల్ల నాట్ ఉంటే ఏం ఇబ్బంది వస్తుంది అంటే బ్రాంచెస్ అంటే కొమ్మలు అనేటివి సరిగా పెరగవు. దాంట్లో పురి తిరిగి ఉంటే దానివల్ల ఏం జరుగుతుంది అంటే బ్రాంచెస్ అంటే కొమ్మలు అనేటివి సరిగా పెరగవు, దాని యొక్క గ్రోత్ అనేది తగ్గిపోతుంది అనేది దీని యొక్క ఉద్దేశం. అంటే దేనివల్ల నాట్ అంటే పురి తిరిగి ఉండడం వల్ల కొమ్మలు అనేటివి సరిగ్గా పెరగవు. ఇది స్టూడెంట్స్ ఈరోజు మనము నేర్చుకున్నటువంటి ప్రశ్నల జవాబులు. మనం నేర్చుకున్నవి ప్రశ్న జవాబులు దేని నుంచి అంటే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ సెమిస్టర్ 1 మాడ్యూల్ 2 బేసిక్ వర్క్షాప్ ప్రాక్టీస్ అలాయిడ్ ట్రేడ్కు సంబంధించిండే ప్రశ్నలు జవాబులు మనము ఇప్పుడు నేర్చుకున్నాం. మొత్తం 33 ప్రశ్నలు దీంట్లో మనము నేర్చుకున్నాము. ప్రతి చాప్టర్ కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ప్రతి చాప్టర్ నుంచి కొన్ని ప్రశ్నలు అనేటివి తుది పరీక్షలలో రావడం జరుగుతుంది. కాబట్టి ఏ ప్రశ్నను కూడా మీరు అశ్రద్ధ చేయకుండా చదువుకోవాలని చెప్పి అందరికీ తెలియచేస్తూ ఉన్నాను.
ఆల్ ద బెస్ట్, అందరికీ బాయ్.